సో రవితేజ గారు చాలా రోజుల తర్వాత నేను ముందుకు రాను 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 అంటుంటే గుంజి గుంజి లాక్కొచ్చారు మీ వైఫ్. సో పెళ్ళి చేసుకున్న తర్వాత మీకు కలిసి వచ్చిందా యూట్యూబ్ ఛానల్? పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా కలిసి రాలే అప్పటికి. అయ్యయ్యో, గీతాంజలి గారు పక్కనే ఉన్నారు కదండి. పెళ్లి చూపులు జరిగినప్పుడు ఫస్ట్ టైం మీ ఫీలింగ్ చెప్పండి, మీ వైఫ్ని చూసిన వెంటనే. చెప్పాలంటే అసలు పెళ్ళి చేస్తాను ఆ టైంలో. ఓకే, కాళ్ళు చేతులు కట్టేసి నాకు పెళ్లి చేశారంటున్నారు రవితేజ గారు. అంత సీన్ లేదు అక్కడ. అయ్యయ్యో, బ్రేకప్. మీకు యూట్యూబర్ వైషమ్మ తెలుసుంటది. అవును, తను కానీ యాక్చువల్గా తను చాలా అంటే చాలా మిస్ అవుతుంది. ఈరోజు తను ఉంటే ఈ ఇంటర్వ్యూస్ ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు, కానీ చాలా మిస్ అవుతుంది. ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా? మీరు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మీరు మీ చెల్లెని అట్లా వాడుకుంటున్నారు, మీరు వాడుకోకూడదు, మీరు తీసుకుని మీరెందుకు పెట్టుకుంటున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ అయినా నేను ఏం దొరుకుతుంది చెల్లె వైషమ్మ మీద మాకు ఉన్న ప్రేమ అసలు మేము తను ఉంటే ఎట్లా చూపించుకోవాలి అట్లా చూపించుకునే వాళ్ళకి, తను ఇప్పుడు లేదు మాకు అసలు. మంచి గిన్నెలు ఇట్లా తీసి ఇట్లా వేసి బోర్లో పడుతుంది. బోర్లో పడుతుంది మంచి గిన్నెలు ఇట్లా అనేసరికి మొత్తం అవుతుంది. ఈ చట్టం అనేది మనకు విడదీసినట్టు మధ్యలో సపోర్ట్ ఉందన్న, వాళ్ళని కలవనివ్వకుండా మొత్తానికి వాళ్ళకి హెల్ప్ చేసింది. చెప్పాలంటే ఈ చట్టం పరంగా ఏంటంటే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రియల్ టీవీ. రైట్ నౌ మనతో పాటు అందరినీ అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ విలేజ్ స్టైల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ టీం మనతో ఉన్నారు. అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ గీతాంజలి గారు, రవితేజ గారు. వాళ్ళతో మనం ముచ్చటలు చెప్పేద్దాం. హలో, హాయ్ అండి. నమస్కారం. సో రవితేజ గారు చాలా రోజుల తర్వాత నేను ముందుకు రాను 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 అంటుంటే గుంజి గుంజి లాక్కొచ్చారు మీ వైఫ్. సో ఎలా ఉన్నారు? పర్లేండి, ఇప్పటికైతే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాం. కొంచెం చెల్లి అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇంటర్వ్యూ, ఈ వీడియోస్ కూడా చేయాలని చెప్పేసి అనుకున్నాం. కానీ తను కొంచెం తీద్దాం, అందరితో పాటు మనం ఎందుకు వెనకబడాలి, కొంచెం ముందుకు వెళ్దాం అనే ఆలోచనతో తను ప్రయత్నిస్తుంది, మెల్లమెల్ల తను కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా తనే ముందు తీసుకొచ్చాను. కానీ యూట్యూబ్ ఛానల్స్ పెట్టడానికి మీరే మేము ముందు తీసుకొచ్చారంట కదా ఆవిడ్ని? అంటే సోషల్ మీడియాలో ఉండాలన్నటువంటి కళ నాకు స్టార్టింగ్ నుంచి, చిన్నప్పటి నుంచే ఉండే. ముందు స్టార్టింగ్లో నాకు ఇది అలవాటు చేసింది అయితే మా వెంకటేష్ అన్న, వెంకీ అని చెప్పేసి ఉంటుంది, అని చెప్పేసి. తను స్టార్టింగ్లో చిన్న చిన్న ట్రై చేస్తూ కొంచెం ముందుకు వెళ్ళాడు. ఒక టీంని ఏర్పాటు చేసుకొని తన కళలాగా కొంచెం ముందుకు వెళ్ళి ఒక ఛానల్ని పెట్టి తన వేలో తను వెళ్ళిపోయాడు. కాకపోతే దాంట్లో కొంచెం చిన్న చిన్న ఇన్కమ్ రావడం మొదలైంది తనకి. తనతో పాటు మేము కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి స్టార్టింగ్ నుంచి తను చాలా అంటే చాలా ట్రై చేసిండు. కానీ అప్పటికి మేము చిన్నపిల్లలం, కొంచెం మేము వెనకాలే ఉండేవాళ్ళం. ఆ టైంలో మనకు మొబైల్స్ కొనుక్కోవాలి, కెమెరాలు కొనుక్కోవాలి అని చెప్పి అంటే పెద్ద అది డబ్బులు కావాలి కదా. ఇంట్లో అడిగితే అవన్నీ మీకెందుకురా, అన్న మంచిగా చదువుకున్నాడు, ఇది కాకపోతే మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకుంటాడు, తనకి అది కాకపోతే ఇది కాకపోతే అది ఉంది, మీకేముందిరా బాబు, కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుకోండి, చదువుకున్న తర్వాత అప్పుడు మీరు జాబ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే అప్పుడు మెల్లిగా ఇక వెనక స్టెప్ వేయడం అయితే జరిగింది. అప్పుడు మెల్లిగా మళ్ళీ మా అన్న ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నకి చెప్పి, వీని దగ్గర టాలెంట్ ఉంది అంటే అప్పుడు నేను అన్న దగ్గరికి ఎడిటింగ్ నేర్చుకోవడానికి, ఎడిటింగ్ చూడడానికి, చిన్న చిన్న సహాయం చేయడానికి కూడా వెళ్ళేవాను. ఈ కెమెరా పరంగా కూడా కెమెరా హ్యాండిల్ చేయడం, రికార్డింగ్ చేయడం అటువంటి అన్న దగ్గర నేర్చుకున్నా, చూసినా కూడా అప్పుడు ఆ టైంలో అన్న కూడా కొంచెం సపోర్ట్ చేసింది, ఇట్లా నేర్చుకో, ఇట్లా పట్టు అని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళాడు. నేను కూడా చిన్న చిన్న నేర్చుకున్నా. కానీ ఆ టైంలో పెడదామన్నట్టుంది నాకు కూడా. ఇక మా అన్న వచ్చి మా అమ్మ నాన్న కన్విన్స్ చేసిన తర్వాత మా డాడీ ఒక కెమెరా ఉన్న ల్యాప్టాప్ తీసుకొచ్చింది. స్టార్టింగ్లో ఒకటే తను సౌదీలో ఉంటుండే, సౌదీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడు. కానీ అప్పటికి అంత ఏజ్ లేదు నాకు. నేను నేర్చుకుంటే కొంచెం ఎంతో ఒక 10% నేర్చుకున్నా వచ్చు 100లో. చిన్న చిన్న ట్రై చేస్తా అనుకున్నా. కాకపోతే చదువుకునే టైంలో ఇవన్నీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఒక
15 days 20 days 1 month దాకా ట్రై చేసిన మంచిగా, కానీ సపోర్ట్ అనేది కరెక్ట్ రాలేదు. అంటే నేను ఇట్లా చెప్తే వాళ్ళు ఇంకో రకంగా చేయడం, ఇట్లా ఒక డైలాగ్ ఇలా చెప్పండి అంటే ఇంకొక రకంగా చెప్పడం వల్ల ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ అయినా కానీ వెనుకకు వచ్చి అప్పుడు ఆ టైంలోనే పక్కకు పెట్టేసినాం అన్నమాట. ఓకే. మళ్ళీ స్టడీలోకి వెళ్ళిపోయి స్టడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పెడదామని చెప్పేసి మా అమ్మ నాన్న అన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది కదా, అవునవును. వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుందో కొంచెం మీరు అమ్మ నాన్న కొంచెం వాళ్ళ చెప్పరు, కానీ నా తమ్ముడు కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతోటి మా అన్న అయితే పిన్ని నేను ఎవరికైతే చెప్పలేను, నాకైతే ఇంతవరకు వస్తుంది, ఇంటికన్నా ఉండి ఇంటికాడ కూర్చొని నేను ఇంత సంపాదించుకుంటున్నాను కాబట్టి తమ్ముడు కూడా బయటకు వెళ్ళి అంత కష్టపడుతూ బరువులు మోస్తూ ఎందుకు, ఎక్కడో 5 నుంచి 9 గంటల దాకా 5 నుంచి 5-6 గంటల దాకా మళ్ళీ డ్యూటీ చేసుకుంటూ అది మంచి జీవితం కాదు. మొత్తం ఏదో ప్రైవేట్ కంపెనీలకి అంకితం అయిపోతుంది మన జీవితం అంతా. కాబట్టి నా మాట ఏంటంటే సపోర్ట్ చేయండి అని చెప్పాలంటే మళ్ళీ కొంచెం ముందుకు వచ్చారు. ఎప్పుడు ఎంతవరకు చదువుకున్నారండి? అప్పుడు నాది ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ అయిందా? ఏం ఏం చేశారు? డిగ్రీ డిస్కండ్ అయింది. డిగ్రీ డిస్కా? ఓకే. ఆల్రెడీ ఓపెన్ చేస్తా అని చెప్పేసి అనుకున్నా, కాకపోతే టైం దొరకట్లేదు నాకు. ఓకే. ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారు? ప్రజెంట్ అయితే మెడికల్ వర్క్. మెడికల్ వర్క్ చేస్తున్నారు. ఒకటని కాదు, ఒక 15 రకాల వర్క్స్ అయితే చేసాను. ఒక దాంట్లో అనేది కాదు, ఏది సూట్ అవుతుంది మనకి, దేంట్లో ఇన్కమ్ బాగా వస్తుంది, పిల్లలకి ఎట్లా చూసుకోవాలని చెప్పేసి ఏదో ప్లానింగ్లో ఏదేదో చేసుకుంటూ వెళ్ళాను. కానీ మొత్తానికైతే ఈ మెడికల్ ఫీల్డ్లో అయితే సెట్ అయ్యాను. అంటే దాంట్లో కూడా ఇన్కమ్ ఏం రావట్లేదు అంత. ఓకే. రూమ్ రెంట్లకి ఖర్చులకి. మెడికల్ ఫీల్డ్ అంటే మెడికల్ ఫీల్డ్ మీరు అనుకోవచ్చు మా ఓన్ ఉందేమో, ఓన్గా ఉందేమో, కాకపోతే కాదు. అంటే ఒక పర్సన్ దగ్గర వర్క్ చేస్తున్నాం, అంటే తెలిసిన వ్యక్తి, మా పేరెంట్స్ తరపున ఒక వ్యక్తి తెలుసు అన్నమాట, మెడికల్ ఫార్మసీ ఉంది వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాం. నేనేమి మీకు మెడికల్గా ఓన్గా ఉందని అనుకోలేదు కాబట్టి మీరు భయపడక్కర్లేదు. వాళ్ళకి వస్తుంది కదా డౌట్. ఓకే. ఓకే. సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు, కానీ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. దగ్గర 5-6 ఇయర్స్. 5-6 ఇయర్స్ పట్టింది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు తీస్తూ ఉంటే నాకు ఇన్కమ్ అనేది హై రేంజ్లో ఉంటుంటాయి. మా ఫ్యామిలీ కంటే ఎక్కువ నాకే కొంచెం ఎక్కువ మనీ అయితే వచ్చేది అన్నట్టు. సో పెళ్ళి చేసుకున్న తర్వాత మీకు కలిసి వచ్చిందా యూట్యూబ్ ఛానల్? పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా కలిసి రాలే అప్పటికి. అయ్యో, గీతాంజలి గారు పక్కనే ఉన్నారు కదండి. ఉన్నారు. ఆ టైంలో తనకి ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఆ టైంలో తనకు కొంచెం ఓపిక లేకపోవడం, అట్లా అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇక్కడికి రావడం అని అన్నట్టు. నేను ఇక్కడ వర్క్లో ఉన్నాను, తను వాళ్ళ డెలివరీకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఆ టైంలో మనం ఏం చేస్తాం, అంటే ఇద్దరం ఒక దగ్గర లేమన్నమాట. నేను ఇక్కడ ఉంటే అతను అక్కడ, అతను అక్కడ ఉంటే నేను ఇక్కడ. ఇప్పుడు విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అయితే 2024 6 monthsలో స్టార్ట్ చేశాను. ఫ్యామిలీ మొత్తం కలిపి స్టార్ట్ చేసినాం. ఎన్నాళ్ళకైంది మానిటైజేషన్? 6 monthsలో. 6 monthsలో అయిందా? ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? దేనికి యూస్ చేశారు? నగలు, చీరలు? 1 year పట్టింది. 1 year పట్టింది. ఓ మానిటైజేషన్ అవడానికి. అంటే 6 months తర్వాత మాకు ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం, తమ్ముడు కూడా అప్పటికే పెళ్ళి అయిపోయి ఇక ఎవరిది వాళ్ళు సపరేట్ అయిపోయినాం అన్నమాట. ఓకే. సెటిల్ అయ్యేసరికి టైం పట్టింది. ఎవరి వాళ్ళకి సపరేట్ అయిపోయేసరికి ఏమైందంటే మళ్ళీ మేము అక్కడ నుంచి ఇక్కడికి సపరేట్ వచ్చేసినాం. వాళ్ళు అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోయారు, అమ్మ వాళ్ళు ఒంటరిగా అయిపోయారు, అక్కడిని చెల్లి ఒకతే ఉన్నాం. ఆ టైంలో మీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ అనేది పక్కకి పెట్టేసి దాదాపు స్టార్ట్ అయింది. అప్పుడే మనైతే వర్ణం స్టార్ట్ అయింది, కానీ ఇక మాకు అప్పటికి సపోర్ట్ లేకపోవడం వల్ల మైనస్ పాయింట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఖర్చులు చూసుకోవాలి, మనీ సంపాదించాలి, పిల్లలకు పెట్టాలి, నాకు చూసుకోవాలి, రూమ్ ఎట్లా కట్టాలంటే కష్టం. ప్రెసెంట్ ఎంత వస్తూ ఉంటుంది ఇన్కమ్ యూట్యూబ్ నుంచి? చెల్లె చనిపోయిన తర్వాతనే మళ్ళీ అంతే. అంత ముందుకు అంటే ఒక 15-20 దాటలే. అది దగ్గర దగ్గర 3 నెలలకు 4 నెలలకు కలిపి, అది కూడా. ఎందుకంటే దాన్ని అంత ఇంట్రెస్ట్ పెట్టలే కాబట్టి అలా వచ్చిన ఉండే. చెల్లె చనిపోయిన తర్వాత ఒక 1 lakh లోపు వస్తుంది అంతే వచ్చింది. ఓకే. మళ్ళీ దాని తర్వాత నేను వీడియోస్ చేయలేదు అసలు. అది కూడా మా పాత వీడియోలు దాంట్లో చెల్లె ఉండడం వల్ల వ్యూస్ కొంచెం ఎక్కువ పోయి ఆ మనీ పడ్డది. నార్మల్గా ఆడియన్స్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే, ఆడియన్స్కి ఏమన్నా డౌట్స్ ఉంటే అవి మేము క్వశ్చన్స్ అడుగుతాం, కానీ మిమ్మల్ని ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగమన్నారు మీ వైఫ్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగమన్నారు. ఎందుకని మీరు వీడియోస్ చేయనంటున్నారంట? ఓన్లీ మీ వైఫ్నే చేయమన్నారంట. నాకు టైం ఉన్నట్లేదు, అదే విషయం. నేను మార్నింగ్ వెళ్ళాలి, మళ్ళీ మధ్యాహ్నం రావాలి, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి.
వచ్చేసరికి 10:30-11 అవుతుంది. మీ మొత్తం ఎడిటింగ్ తమ్నైల్స్ అంతా మీరే చూసుకుంటారా? ఇంకా మేమే చేసుకుంటాం. బయట కూడా చేయించిన ఉంటుంది. అప్పుడు మాకు కొంచెం బిజీ ఉన్న టైంలో ఒక 4-5 సార్లు చేయించినాం, కానీ ఒక 4-5 thumbnails మాత్రమే చేయించాం, అంతకు మించి ఏం చేయించాం. ఎందుకు మనమే చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఏతడు కూడా వచ్చినాయి కొన్ని. డైరెక్ట్ ఇట్లా ఫోటో పెట్టి టైటిల్ ఇస్తే అదే చేస్తుంది. దాంట్లో ఓన్గా చేసుకుంటాం. దీంట్లో కొంచెం సెట్ కాకపోతే దీని అడిగితే ఇది కూడా మనకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ట్రై చేస్తున్నాం అట్లా. ఇప్పుడు నేను కూడా మెల్లమెల్ల ముందుకు వస్తాను. అందాక నువ్వు తీయు, ఎందుకంటే మళ్ళీ వెనక పడితే ఛానల్ మూలక అయిపోతుంది. పెట్టినామంటే షార్ట్ ఒకటి ఇప్పుడు 1 lakh అవుతుందని అంటే కంటిన్యూ తీయడం వల్ల. పక్కకు పెట్టామంటే పెట్టిన తర్వాత 5,000 వచ్చు, 6,000 వచ్చు, 10,000 కూడా దాటారు. ఒకసారి కంటిన్యూ చేశాక బ్రేక్ ఇవ్వకూడదు. సో గీతాంజలి గారు చాలా కామ్గా ఉన్నారు, లైబ్రరీలో కూర్చున్నట్లుగా. సో ఆవిడతో మాట్లాడదాం. మధ్యలో మాట్లాడితే మళ్ళీ మా హస్బెండ్ తిడతారు. అయ్యో మాట్లాడుతున్నాను ఎందుకు నువ్వు మధ్యలో వస్తున్నావు అని అంటారు. పర్లేదులేండి, ఇప్పుడు మాట్లాడండి, మిమ్మల్ని అడుగుతున్నాను. సో స్టార్ట్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిని మీరు ఎలా ఫేస్ చేశారు? వాటిని బ్యాడ్ కమెంట్స్ అనేవి చూసి నేను మా హస్బెండ్తో అన్నాను, నేను వీడియోస్ తీయను, ఏం తీయను, బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి, మా పేరెంట్స్ చూస్తే మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తారు, ఎందుకు వద్దు అని చెప్పేసి. యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే మా పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ అంటే నచ్చవు, సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించడం అంటే నచ్చదు. బిఫోర్ మ్యారేజ్ నుంచి నేను ఈ టిక్టాక్, మోజ్ అవి ఉంటున్నాయి కదా, దానిలో రీల్స్ చేస్తూ పెట్టేదాన్ని. నాకేమో సోషల్ మీడియాలో వీడియోస్ తీయాలి, నేను పాపులారిటీ అవ్వాలన్నది ఒకటి ఉంటుండే. నా బయటకు వెళ్తే నన్ను గుర్తుపట్టాలి అన్న ఫీలింగ్ ఒకటి మనసులో ఉంటుండే. ఎవరైనా బయట గుర్తుపడుతున్నారా? పడుతున్నారు, పోనీలేండి. అట్లా ఉంటుండే. మ్యారేజ్ తర్వాత వీళ్ళు అనుకోకుండా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత అసలు నేను ఇతను ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అనుకున్నాను. కాకపోతే అనుకోకుండా వాళ్ళే వీడియోస్ తీస్తామన్నారు. అసలు నేను షాక్. ఇది కళ నిజమా? కళనా నిజమా? అసలు నాకు నా థాట్కి తగ్గట్టు, నా ఫీలింగ్స్ తగ్గట్టు నాకు హస్బెండ్ వచ్చాడు అన్న ఒక ఫీలింగ్ ఉండిపోయింది. ఓకే వచ్చారా? అంటే మీది లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఏం చెప్తాం, అతన్ని అడగండి. అదేంటి అంత సిగ్గుపడుతుందా? లవ్ మ్యారేజ్ ఏంటి దొంగ తీసి ఇంట్లో తెలీదా మీది లవ్ మ్యారేజ్ అని? ఏంటి ఆ ట్విస్ట్ ఏంటి? అరేంజ్ మ్యారేజేనా? ఓ, మిమ్మల్ని చూస్తే లవ్ మ్యారేజ్ కపుల్లా ఉంటారు. థ్యాంక్ యూ. అయితే వీడియోస్ తీద్దాం అనుకున్న తర్వాత ఇతను నాతో అన్నారు, మనం వీడియోస్ స్టార్ట్ చేద్దాం, అందరు చేస్తున్నారు కదా అన్న తర్వాత ఓకే అని చెప్పాను. కొన్ని వీడియోస్ తీసాం, ఒక కంటెంట్ తీసాము తేజ MDPలో. తీసిన తర్వాత మా పేరెంట్స్ ఏంది అట్లా పెట్టారు అంటే, కొంచెం క్యారెక్టర్స్ చాలా రకాలు ఉంటాయి కదా, కొంచెం తేడా లాగా ఇతన్ని పెట్టాము అందులో. దీన్ని సెల్ఫ్ సాక్రిఫైస్ అంటారు. అంటే నేను అతన్ని లవ్ చేస్తాను అందులో, అతను నన్ను చేయడు. అందులో తేడా లాగా కొంచెం ఒక ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ చూసాక వెంటనే మా గ్రాండ్ ఫాదర్ మా ఇంటికి వచ్చేసారు. మీరు అట్లా ఎందుకు పెట్టారు, నా మనవడు అట్లా, ఆ విషయం అసలు ఆ మాట రాకూడదు, మీరు ఎందుకు పెట్టారు, ఈ వీడియోస్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఆ రోజు ఎన్ని గొడవ చేశారు. సంక్రాంతి అప్పుడు చాలా గొడవ చేశారు, వద్దు అని చెప్పేశారు. అప్పటికి మేము అనుకున్నాం వద్దులే వీడియోస్ తీయడం అనేసి మానేసాం. మానేసిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్ మళ్ళీ స్టార్ట్ చేసాం మా జర్నీ. నేను వీడియోస్ మధ్యలో ఆపేసి తేజ అని చెప్పి అన్నా కదా, వీళ్ళ వల్ల నాకు క్లోజ్ అయిపోయింది. అంతా మీ వల్లే. అంతా నా వల్ల కాదు, అంటే పేరెంట్స్ కూడా నచ్చాలి కదా, పేరెంట్స్ నచ్చకుండా కూడా చేస్తే బాగుండదు. ఇప్పుడు అమ్మ నాన్నలకు నచ్చితేనే వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారు మనకి లైఫ్లో. రేపు పొద్దున సోషల్ మీడియాలో మన ప్రాబ్లం వచ్చినా కానీ నేను ఒకదానే ఫేస్ చేయాల్సి, అప్పుడు ఫేస్ చేయాలి. మమ్మీ వాళ్ళు ఎవరు రారు, మేము చెప్తే వినలేవు కదా అని చెప్పేసి అంటారు ఆ టైంలో. అందుకని చెప్పేసి వాళ్ళ మాట కూడా వినాలి అని చెప్పేసి అప్పుడు అట్లా విన్నాం. మళ్ళీ విలేజ్ ఎంటర్టైన్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. అది కూడా ఎట్లా చేద్దాం ఏం నేమ్ పెట్టాలని చెప్పేసి ఒక 5 days ఆలోచించాం. పోనీలేండి, ఆలోచించి ఆ టైటిల్ నేమ్ అయితే తీసుకున్నాం మేము. ఇంకా మానిటైజేషన్ అవన్నీ చెప్పారు కదా అతను, అట్లా జరిగిపోయింది. మళ్ళీ కొన్ని డేస్కి బ్యాడ్ కామెంట్స్ రావడం వల్ల నాకు వద్దు, వ్యూస్ కూడా వెళ్తలేవు కదా. బ్యాడ్ కామెంట్స్ అంటే ఎలాంటివి? అంటే మీరు సరిగ్గా చేయట్లేదన్నా, కంటెంట్ బాగాలేదన్నా? కంటెంట్ బాగాలేదని చెప్పేసి ఎవరు అనలేరు. నా ఫేస్ నీకు వీడియోస్ సెట్ కావు, నువ్వు వీడియోస్ ఎందుకు తీస్తున్నావు, పర్సనల్గా టార్గెట్ చేశారు, పర్సనల్గా చేశారు. ఇంకా మా పేరెంట్స్ ఏమో అనవసరంగా వీడియోస్ అందులో పెడితే బయటకు తీసుకొని ట్రోల్స్ చేస్తారు, హెరాస్మెంట్ చేస్తారు, అవసరమా అని చెప్పేసి వాళ్ళ భయం వాళ్ళది. ఇక్కడ అత్తమ్మ వాళ్ళేమో వీడియోస్ చేద్దాం, మనం పైకి ఎదగాలి, అందరు ఎదుగుతున్నారు కదా,
మనం కూడా మెదుగుదాం అనాలి. వాళ్ళు ఫాదర్ మదర్ కదండి బాగా పునాది. నా మైండ్లోనేమో నా ఇన్నర్ ఫీలింగ్ ఏమో అరే నేను సోషల్ మీడియాలో కనిపించాలి, మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తలేము, మా అత్తమ్మ వాళ్ళు తీయమంటున్నారు, అప్పుడు వచ్చారు కరెక్ట్ గా అదే నాకు టైంలో టార్చర్ చూడండి ఆ టైంలో. నాకు ఉన్న అప్పుడు ఆ ఫీలింగ్ టైంలో తీయాలి. దేవుళ్ళగా వచ్చారా మీ హస్బెండ్? ఓకే. మీరు అరేంజ్డ్ మ్యారేజ్ కదా? పెళ్లి చూపులు లాంటివి ఏమైనా జరిగినాయా? జరిగాయి. అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరగలేదా మీరు? లేదు లేదు. లేదు. పెళ్లి చూపులు జరిగినప్పుడు ఫస్ట్ టైం మీ ఫీలింగ్ చెప్పండి. మీ వైఫ్ని చూసిన వెంటనే ఎలా వచ్చారు? ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? చెప్పాలంటే అసలు పెళ్ళి చేసుకున్నాను ఆ టైంలో. అంటే మొత్తానికి చేసుకుని అన్నట్టు కాదు, కొన్ని రోజులు ఆగం కొన్ని సంపాదించుకున్న తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నాం అన్నట్టు ఉండే. కానీ మా వాళ్ళు పట్టుబట్టి చిన్నప్పటి నుంచి మా డాడీ చిన్నప్పటి నుంచి దేశాల్లోనే ఉన్నారు. విదేశాల్లో ఉండడం వల్ల మమ్మల్ని ఎత్తుకోవడం చూసుకోవడం అటువంటివన్నీ మిస్ అయిపోయాయి. తన కోరిక ఏంటంటే పెద్దోనికి పెళ్లి చేస్తే పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చిన వాళ్ళని పట్టుకుని ఇంటికనే కూర్చుంటాను, పని చేసుకుంటూ వస్తాను, పిల్లలని చూసుకుని ఇంటికనే కూర్చుంటాను, వాళ్ళకి ఏది కావాలన్నా ఏం తీసుకుంటా, మిమ్మల్ని కూర్చోబెట్టి చదువుకుంటాను నేను అని చెప్పి తను స్టార్టింగ్లో నన్ను బాగా ఒత్తిడి చేసినాను. అమ్మ కూడా డాడీ అంత మంచిగా అంటుంది కదా, మరి ఎందుకు అట్లా అంటున్నాం, మేము చూసుకుంటాం, వచ్చే పిల్లలకి ఏమైనా ఉంటే ఒకరి భువనే కదా పెట్టేది, ఏమైనా అవసరం ఉంటే కూడా మేమే చూసుకుంటాం, మేము చూసుకుంటలేను. ఇప్పుడు చెల్లె ఎట్లా ఉన్నది, చెల్లె లెక్కనే వచ్చే కూడలు కూడా ఒక బిడ్డ లెక్కన చూసుకుంటా, ఏముంది బాబా సూపర్. అట్లా అన్నగానే నేను అమ్మ వద్దు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కరెక్ట్ కాదు అని చెప్పంటే నోరు మూసుకొని ఉండు చూపిస్తా అని చెప్పేసి 5-6 సంబంధాలు చూపించి. ఓకే. కాళ్ళు చేతులు కట్టేసి నాకు పెళ్లి చేశారంటున్నారు రవితేజ గారు. అంత సీన్ లేదు అక్కడ. అయ్యయ్యో అంటే తప్పలేదు, మరి వీళ్ళు నన్ను విడిచిపెడతలేదు. ఎట్లా 2 సంవత్సరాల నుంచి వెంబడబడుతున్నారు. ఏదైనా పని చేసుకుందామని మనసు తెలియకుండా అయిపోతుంది మనకి. కాబట్టి సరే ఇప్పుడు తమ్ముడు చిన్నోడే, చెల్లె చిన్నదే, వాళ్ళకు ఫ్యూచర్ మళ్ళీ డిసైడ్ చేద్దాం, ఇప్పుడైతే మనం చేసుకుందాం అన్నట్టు నచ్చిన అమ్మాయి దొరికితే చూద్దాం, దాన్ని బట్టి చేసుకుంటా అని చెప్పి ఫిక్స్ అయిన ఉంటే. మెయిన్గా ఏంటంటే వీళ్ళ డాడీ బాగా నచ్చింది ఈ అమ్మాయి గారు కాదంట. అయ్యయ్యో అయ్యయ్యో కొంతమంది అట్లా అనుకుంటారు మళ్ళీ డాడీ నచ్చినట్టు. అయ్యయ్యో కట్నం ఏమన్నా ఆఫర్ ఎక్కువ చేశారా? తీసి ఆ టైంలో వీళ్ళ డాడీ మాటలు కానీ అక్కడ ఉన్నటువంటి మర్యాద కానీ చాలా మంది చెప్పారు అన్నట్టు. తను కూడా చాలా బాగా మాట్లాడారు. దాన్ని బట్టి పిల్లల్ని చూడండి మరి చూద్దాం ఒకసారి, చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం చెప్పిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి వీళ్ళ 2 అత్తమ్మలు ఉన్నారు, వీళ్ళ చిన్న ఇటు పిన్ని ఉన్నది, వీళ్ళ అమ్మ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక్కరిని నన్ను కూర్చోబెట్టి, నేను లేడీస్ మధ్యలో పెద్దమ్మలు అందరూ ఉన్నారు కదా, ఆడవారి మాటలకు అర్థాలు వేరులేలో వెంకటేష్ లాగా అయిపోయింది మీ పరిస్థితి. మొత్తం 8 మంది, ఒక పెద్దమ్మ చనిపోయింది, 7 ఉన్నారు ఇప్పుడైతే. నేను వాళ్ళ మధ్యలో పెరిగి వీళ్ళ మాటల్లాగా నాకు సేమ్ వీళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి ఎంత గారాబంగా అయితే చూస్తున్నారో అట్లా వీళ్ళ పిన్ని వాళ్ళే, వీళ్ళ అత్తమ్మ వాళ్ళే, వాళ్ళందరూ కూర్చోబెట్టి నన్ను నాన్న మేము ఇట్లా చూసుకుంటాం, నేను అట్లా చూసుకుంటాం, మంచిగా చూసుకుంటాం, మా గీత మంచిగా అట్లా ఇట్లా చెప్పి ఎన్నో చెప్పిన తర్వాత మూగం చేసిన ఒకటి అయ్యయ్యో ఒకటి మరి సర్లే మనతోటి ఫేస్ టు ఫేస్ కాకుండా చిన్నోళ్ళు ఉంటేనే రేపు పొద్దున కోపం వచ్చినప్పుడు. అయ్యయ్యో కానీ ఇప్పటి వరకు కొట్టలేదు అంటారు అనేవాళ్ళు ఎవరు, కానీ ఇప్పటి వరకు అసలు గొడవ అవ్వలేదు మా ఇద్దరు మధ్య. అందుకే చెప్పాను కదా నేను లవ్ మ్యారేజ్ కపుల్ లా ఉన్నారని. మీరు అంటే ఆడవాళ్ళని కొట్టడం తిట్టడం చెప్పంటే పాపం అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం మంచిగా అని చెప్పేసి మా అమ్మ నేర్పినారు. అమ్మ చేతుల్లో అడిగినారు, డాడీ ఎప్పుడు చూసి విదేశంలో ఉంటాడు కాబట్టి అమ్మ కష్టం చూసినారు కాబట్టి ఆడపిల్లల మీద అంత రెస్పెక్ట్. దాంతోపాటు అప్పుడు ఆ టైంలో కొత్త సింగర్ వచ్చింది కదా అంటే మధుప్రియ. చూడడానికి ఫేస్ అలాగే జూనియర్ మధుప్రియని పడేసిన రవితేజ గారు. చిన్న హెయిర్ స్టైల్ ఉండదు, ఇక్కడికే ఉండేది. ఓకే పర్లేదు నచ్చింది, సరే చూద్దాం, ఇక మా అమ్మ వాళ్ళకు నచ్చితే ఓకే అని చెప్పేసి అన్నా, వాళ్ళు కూడా పర్లేదు అన్న మంచిగా ఉంది, నీకు ఇష్టం అయితే మాకు కూడా ఓకే అని చెప్పన్నారు. వాళ్ళు కట్టిన విషయం ఎట్లా అని చెప్పాలంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత కుదరలేదు. నేను చూసి నేను ఒకటే చెప్తున్నాను, ఇలా డాడీకి చెప్పాను, మా అమ్మ వాళ్ళకి చెప్పాను, మీది కాదు ఇంత ఫిక్స్ చేసినా నేను, ఓకే అయితే ఓకే, దీంట్లో ఏముంది దాంట్లో కట్నం తీసుకోవడం తప్పు చెప్పాలంటే అంతైనా అవసరం లేదు,
ఇదైతే ఫిక్స్ చేసుకున్నాం, మీకు ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది. వద్దని చెప్పంటే ఏంటి, ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇక్కడికి మర్చిపోయి ఎవరి పని చూసుకుందాం చెప్పాలంటే వీళ్ళ తాతయ్య వచ్చి వీళ్ళ డాడీని తీసుకెళ్ళి అక్కడ పక్కన కూర్చొని ఒక అర్ధగంట డిస్కషన్ చేసుకున్న తర్వాత నన్ను చూసిన తర్వాత వాళ్ళకి ఏదో నమ్మకం కలిగింది. మీకు యూట్యూబర్ వైషమ్మ తెలుసుంటది. తను చనిపోయిన తర్వాత నేను వెతకూడదు, ఎందుకంటే మీరే ఇంకా దాని నుంచి కోలుకుంటున్నారు ఇప్పటికిప్పుడు. అందుకని నేను మళ్ళీ దాంతో స్టార్ట్ చేస్తే అంటే దాని మీద నుంచే ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి. యాక్చువల్గా తను చాలా అంటే చాలా మిస్ అవుతుంది. ఈరోజు తను ఉంటే ఈ ఇంటర్వ్యూస్ ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు, కానీ చాలా మిస్ అవుతుంది. అందుకే మెయిన్గా నేను వీడియోస్ తీసినా దాని ఆ టాపిక్ పెట్టా, వీడియోస్లో పెట్టా. వీడియోస్ తీసినా కానీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి అందుకే నేను వీడియోస్ నుంచి పక్కకి ఎందుకు జరిగిందంటే ఈ విషయం అలా నేనే చెప్పాలి. చాలామందికి ఏదో చెప్పుకుంటూ వస్తాను, కానీ వీడియోస్ తీయట్లేదు నేను ఎందుకు పక్కకి వేసినట్టు. ఇప్పుడు వీడియోస్ తీసినప్పుడల్లా టాపిక్ వస్తూ ఉంటుంది, కామెంట్స్ వస్తూ ఉంటాయి, దీన్ని కూడా ఏడుస్తుంటారు మాకు. మొన్న అనుకోకుండా వేరే టెంపుల్కి వెళ్ళిన దానికి అంటే వానికి శిక్ష పడాలి, ఇట్లా వాళ్ళు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి చెల్లమ్మకి అని చెప్పేసి దాంట్లో మొక్కుకున్నాం. మా అమ్మ వాళ్ళు బాగుండాలి, మేము బాగుండాలని చెప్పేసి మొక్కుకున్నాం. కానీ సపరేట్గా దాని గురించి ఏం పెట్టి చెల్లె గురించి వేయడం మేము అని చెప్పి సపరేట్గా వీడియో పెట్టి మేబీ చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీరు మీ చెల్లెని అట్లా వాడుకుంటున్నారు, మీరు వాడుకోకూడదు, మీరు తీసుకొని మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ అయినా నేను ఏం పెడుతున్నాను చెల్లె గురించి, చెల్లె ఫోటో పెట్టి దాని గురించి సపరేట్గా పెడుతున్నాను. కొంతమంది అడిగారు కాబట్టి దాని గురించి ఒక సాంగ్ రాసి సాంగ్ కామెంట్స్ కూడా మీ చెల్లి చనిపోయిన తర్వాత తనను వాడుకొని డబ్బులు అది మాకు మెయిన్ అయిపోయింది. బ్యాడ్ కమెంట్స్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. వైషమ్మ చనిపోయిన తర్వాత బ్యాడ్ కమెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. వైషమ్మ చనిపోయింది, మీరు మీ అత్తమ్మ దగ్గర లేరు, మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు, మీ వర్క్ బీట్ చేసుకున్నారు, పెద్ద కొడుకు పెద్ద కొడుకులకి ప్రేమ లేదు అసలు, మీ దారి మీరు చూసుకొని వెళ్ళిపోయారంటే మా అత్తమ్మనే చెప్పింది, అమ్మ మీరు ఇక్కడ ఉంటే అంటే మా మరిదిని అక్కడ ఉంచాము, మా మరిది ఎక్కువ స్టడీస్ చేయలేరు కాబట్టి అతను ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకున్నంత ఏముండదు, ఒకవేళ వచ్చినా కానీ అత్తమ్మ దగ్గర ఎవరు ఉండరు, కొన్ని మేమిద్దరం ఎడ్యుకేటెడ్ కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఏమైనా వర్క్ చేసుకుంటే ఎంతో కొంత డబ్బు వస్తే ఇంటికి పంపించగలుగుతాం కదా అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాం. మా అత్తమ్మనే పంపించాం, మీరు వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోండి అని చెప్పారు. వచ్చిన తర్వాత మేము అది చెప్పాను కూడా చాలామందికి, ఇట్లా మేము మా అత్తమ్మ చెప్తే వచ్చామని చెప్పాం కాబట్టి చాలా రకాల బ్యాడ్ కమెంట్స్ పెడుతూనే ఉన్నారు. అవన్నీ తట్టుకోలేక మళ్ళీ వైషమ్మ గురించి ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడైనా ఏమైనా చేసినప్పుడైనా వీడియో ఏమైనా తీసి పెడదామన్నా కానీ వైషమ్మ గురించి ఏమైనా చెప్పుకుందామన్నా కానీ వీళ్ళు వైషమ్మని వాడుకుంటున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు. వైషమ్మ మీద మాకు ఉన్న ప్రేమ అసలు మేము తను ఉంటే ఎట్లా చూపించుకోవాలో అట్లా చూపించుకునే వాళ్ళకి, తను ఇప్పుడు లేదు మాకు అసలు. మీరు మీ ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీకి మీరు ప్రతి ఒక్కరు చెప్తారు కాబట్టి మీ వ్లాగ్స్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, మీ ఫ్యాన్స్ కానీ లేకపోతే మీ ఆడియన్స్ వాళ్ళందరికీ కూడా ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నారు. తన మీద చాలా అంటే చాలా ఒపీనియన్స్ ఉన్నాయి, నాకు చాలా హోప్స్ ఉన్నాయి. తనని అంటే తను మ్యారేజ్ చేసుకోకముందు తనని ఆర్మీ లెవెల్లో పంపించాను, 9th క్లాస్ వరకు చదువుకొని తను ఆపేసింది. అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత తనని చదివించాలి అని ఇతనితో కూడా చాలా అంటే చాలా ఫోర్స్ చేసుకున్నాను నేను, ప్లీజే వైషమ్మని చదివిద్దాం, తనను ఒక రేంజ్లో తీసుకెళ్ళొచ్చారు. ఒక అబ్బాయి లెక్క ఉండదు మన ఇంట్లో, అంత మంచి పర్సనాలిటీ అమ్మాయి, అంత మంచి క్యారెక్టర్ అమ్మాయి నేను ఇప్పటివరకు చూడలేను. ఎట్లా చేసి మనం ఆర్మీ లెవెల్లో పోలీసు ఇట్లా ఎస్ఐ దానికి అప్లై చేయాలి, మనం ఎన్సీసీ అవి అన్నీ చేయించాలి తనతో అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను. ఆ అమ్మాయి కూడా 10th లాస్ట్ టైంలో మ్యారేజ్కి బిఫోరు స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకుంది, టీసీ అవి ఇవన్నీ తెచ్చుకుంది, ఓపెన్ 10th చేస్తానని చెప్పేసి. తెచ్చుకున్న తర్వాత వాడు కర్రెమొహపోడు వాడు వచ్చాడు, అసలు అనకూడదు కానీ వాడు వచ్చి మొత్తం లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేసాడు. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అండి వైషమ్మది? అరేంజ్ అంటే వాడు లవ్ చేశాడు, మా అమ్మాయి ఈ అమ్మాయి లవ్ చేయలేదు, వాడే లవ్ చేశాడు, వాడే వచ్చాడు. మరి మ్యారేజ్ ఎలా అయింది? తను ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, మాకు కూడా ఇన్స్టాగ్రామ్స్ ఉండే. ఆ టైంలో నేను వేరే కంట్రీ వెళ్తా అని చెప్పేసి ప్రిపేర్ అవుతాను. ఆ టైంలో చెల్లెకి పెళ్లి చేద్దామని చెప్పేసి మా వాళ్ళు అంటే అది కాదు, తనకు ఏజ్ తక్కువ ఉంది, తర్వాత చేద్దాం, ఒక 20 దాకానే 21 అన్నారు అని చిన్నపిల్లని. ఇంకా మీకు సన్నాను ఒక 2 సంబంధాలు వస్తే చూపించారు కదా నార్మల్గా, దాంట్లో వీడు కూడా వచ్చాను, వద్దు అని చెప్పేసి అన్నా. అప్పుడే వీటిని ఉన్నది చూడడానికి ఎంత బాగాలేడని చెప్పారు అన్నా. కానీ తనకి ఏంటంటే సోషల్ మీడియాలో ఉండాలి ఒకటి, మంచి అందరితో కలిసిపోవాలి,
అన్నట్టు కొంచెం గిఫ్ట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నట్టు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది అన్నట్టు. ఇంప్రెస్ అయిపోతుంది. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకో, చిన్నపిల్లల మనస్తత్వం. ఇప్పుడు నేను గిఫ్ట్ ఇచ్చాను అనుకో ఒక వదిన లాగా, నాకు ఇంప్రెస్ అయిపోతుంది. మీరు ఒక వదిన అనుకో, మీరు ఇచ్చారా, మీకు ఇంప్రెస్ అయిపోతుంది. తన మైండ్ సెట్ అంటే చిన్నపిల్ల మైండ్ సెట్, కాకపోతే తన క్యారెక్టర్ మాత్రం కొన్ని తన మెచ్యూర్డ్ మైండ్, చాలా మెచ్యూర్డ్ మైండ్. మా ఇంట్లో మా హస్బెండ్ కూడా అంత మెచ్యూర్ లేదేమో అనిపిస్తుంది ఆమెను చూస్తే నాకు. తనే ఒక అబ్బాయి మా ఇంట్లో. నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి చూశాను కదా, ఇంట్లో వాటర్ బాటిల్స్ కావాలన్నా ఏవి కావాలన్నా కానీ తనే ఒక అబ్బాయిలాగా మొత్తం సిటీకి వెళ్ళి సామాన్ అంతా తీసుకురావడం, ఇంట్లో అన్ని చూసుకోవడం. మాకు ఎవరికన్నా నేను ప్రెగ్నెన్సీ టైంలో నాకు హెల్త్ బాగాలేకపోయినా తనే బైక్ మీద తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని రావడం, బుల్లెట్ బైక్, ఆ బైక్ మీద తీసుకురావడం, అట్లా అన్నీ చేస్తా. ఒక అబ్బాయే మా ఇంట్లో అసలు. అట్లాంటి అమ్మాయికి అసలు మ్యారేజ్ అయ్యింది ఇట్లా అయిపోయింది అసలు తట్టుకోలేరండి మ్యారేజ్కి? లేరా? మ్యారేజ్ జరుగుతున్నప్పుడు మ్యారేజ్ కూడా రాలేదా? లేదు. అయ్యో, మీరు ఉండాల్సిందండి. అంటే మీరు నేను లేక ఒకటి ఇటు బాగా ఆలోచించి ఒక అడుగు ముందు వెనక ఆలోచించే మనిషి కాబట్టి మీరు ఉంటే బాగుంటుంది. చెప్పాము కొన్ని డేస్ టైం తీసుకోండి అని చెప్పంగా కూడా వినలేదు. మీరు లేరా పెళ్ళికి? నేను బీటెక్ చెప్పాను కదా, బీటెక్ డిస్కంటిన్యూ చేసి సర్టిఫికేట్స్ తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను, ఓపెన్ డిగ్రీ చేసుకుంటానని చెప్పేసి. అప్పుడే అనుకోకుండా అక్కడ మ్యారేజ్ అయిపోయింది. వాడు సడన్ గా ఇక మాటలు చెప్పిండో ఏంటో నేను చచ్చిపోతా అది అని చెప్పేసి చెట్లలోకి వెళ్ళి మందు తాగాడంట వాడు. అయ్యో, అట్లా అన్నప్పుడు మన వల్ల వాడి ప్రాణం పోవడం అని చెప్పేసి. చెల్లె కొంచెం ఆశగానే ఉంటది, కానీ చిన్నపిల్ల మనస్తత్వం కాబట్టి నా వల్ల ఇతనికి ఏమన్నా అవుతుందో అన్నటువంటి ఆలోచనతో ఇక ఎవరికి తెలియకుండా అది అయిపోయిన తర్వాత తాళి కట్టినాక ఏం చేస్తాం, మళ్ళీ వాళ్ళ అమ్మతోటి మాట్లాడి చేసి మరి ఇట్లా జరిగింది, తాళి కట్టిన తర్వాత మళ్ళీ తీసేసి కూడా మంచిది కాదు చెప్పేసి అన్నట్టు మళ్ళీ వీడియో ఏమన్నా చేయొచ్చు. అప్పుడు ఫోటోలు తీసుకున్నట్టు మళ్ళీ సోషల్ మీడియా పెట్టి ఏమన్నా చేయొచ్చు. ఆల్రెడీ పాప సోషల్ మీడియాలో ఉంది కదా, తన వీడియోస్, షార్ట్స్, అవి రీల్స్ అవి ఉంటాయి. తీసుకొని ఏమన్నా ట్రోల్స్ అవి ఇవన్నీ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి ఓకే చెప్పేస్తారు. మీ మదర్ వాళ్ళ వైపు నుంచి వాడు అన్నాడు ఆల్రెడీ, మా ఊళ్ళో నాకు సపోర్ట్ చేస్తలేడు, ఎవరు కూడా మాకు, మా అమ్మ సపోర్ట్ చేస్తలేదు, మా నాన్న లేడు, మా నాన్న కూడా అందరూ నా సొమ్ము తిన్నాడు తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. నేను వచ్చి మీ దగ్గరనే ఉంటా, మీ దగ్గరనే పని చేసుకొని ఇటే ఇల్లరికంగా ఉంటా అని చెప్పేసి అన్నట్టు స్టార్టింగ్ నుంచి అన్నాను. సో మీ మదర్ ఫాదర్ నుంచి ఇంకా ఓకే అయింది. మాతోటే ఉంటుంది కాబట్టి ఇలా బయటకి ఏం అనిపించేది, మా దగ్గర ఉన్నంతలో వాళ్ళకి పెట్టుకుంటాం, పని చేసుకుని ఇస్తేనే పోతారు. ఏదైనా ఒక చిన్న ల్యాండ్ కొని ఇచ్చినా కానీ, వాళ్ళు ఏదైనా కొన్ని డబ్బులు ఇచ్చినా మనం ఏమైనా ఇచ్చినా కానీ, ఒక ల్యాండ్ కొని ఇక్కడనే సెటిల్ అయిపోయి ఒక 40 సంవత్సరాల్లో సెట్ అవుతారు, ఇల్లు కట్టుకుంటారు. ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి కదా ఇక్కడ, దాంట్లో ఏమైనా సగం వచ్చినా కానీ ఇద్దరైనా ఇప్పుడు చిన్న ఇల్లు కట్టుకున్నట్టు ఇక్కడే ఉంటారు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా అమ్మ ఇక్కడనే ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, వదినలు అందరూ ఇక్కడ ఉన్నారు. ఈ అతను ఒకవేళ విలేజ్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్లో అందరూ సపోర్ట్ చేస్తారు అన్నట్టు అనుకున్నది. కానీ వాడు అతను మీరు చూసారా అండి? అంటే మ్యారేజ్ అయిన తర్వాత కలిసారా? అప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాం కదా కొన్ని డేస్, తప్పదు కదా. అవునవును, కలిసినప్పుడు ఏం అనిపించలేదా? అంటే మనం చూసినప్పుడల్లా అనిపిస్తుండే వీడు ఒక దొంగలాగా ఉన్నాడు, వీడు చూపులు వేరే ఉన్నాయి. అసలు మేము వెళ్తే అవ్వ ఆ రూమ్ ఉందా, ఆ రూమ్లో కూర్చుని పోతుండే వాడు అంతే. మేము వెళ్ళామా అసలు బయటకు రాకపోతుండే. వాడు ఎప్పుడైనా బయటకు వాష్రూమ్కో లేకుంటే వాటర్ తాగడానికో బయటకు వచ్చినప్పుడు తిన్నావా హరి అంటే, తిన్నావా అన్నయ్య అంటే తిన్నా, ఇట్లనే అంటాడు, తిన్నాను అని చెప్పేసి వెళ్తాడు, ఇంకేం మాట్లాడాడు. అంటే మాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కాదు, ఎందుకు చంపిన అన్నది. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలకు, అన్నలు చెప్పిన మాటలు చంపిన అని చెప్పాలంటే తప్పు మాట. ఇప్పటి వరకు అంటే కనిపెట్టలేకపోయారా పోలీసులు కూడా? అదే మాట అంటున్నారు వాళ్ళు. దాన్ని ఎందుకు కొట్టినా వాడు అదే మాట చెప్తున్నాడు అని చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు, అందరు ముగ్గురు బయటకు వచ్చారు, వీడు ఒక్కడే లోపల. వాడేం చెప్తున్నాడంట, మా అమ్మ చెప్పింది, మా బ్రదర్ చెప్పాడు చంపమని చెప్పి, అందుకే నేను చంపేశాను అని చెప్పి చెప్పాడంట పోలీస్ స్టేషన్. కానీ ఇప్పుడు మనం వాళ్ళు ఏమంటున్నారంట, ఊరు ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏం చెప్పలేరు, వాళ్ళే చేశారని చెప్పి వీళ్ళు అంటున్నారంట. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందన్నది అర్థమవుతుంది, కానీ కన్ఫర్మ్గా మాత్రం ఏదో ప్లాన్ తోటే వాళ్ళు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే వాడి మీద డౌట్ ఏంటంటే వాడికి అఫైర్స్ ఉన్నాయంట, చాలాసార్లు గొడవ అయినాయి. వైషమ్మ ఛానల్లో యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, అందులో చూడొచ్చు, అఫైర్స్ ఉన్నాయంట వాడికి. ఆ విషయంలో కూడా మా అత్తమ్మ వాళ్ళు చెప్పారు, వద్దు నేను మానేస్తానని చెప్పేసి చెప్పాడు వైషమ్మతో. సరే నా హస్బెండ్ నన్ను మోసం చేస్తాడా అని చెప్పేసి తను కూడా నమ్మింది, చాలా నమ్మి ఓకే అని సైలెంట్ ఉంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు ప్రెగ్నెన్సీ తీసేసాడు వాడు. ఏదో ప్లానింగ్లో ఉన్నప్పటికే కదా వాడు ప్రెగ్నెన్సీ తీసేసాడు ఫస్ట్. మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అయితే తీసేస్తా అంటే వైషమ్మ చూసి ఉండండిలే చాలా డేస్ అయిపోయింది, అమ్మ వాళ్ళు ఎత్తుకుంటారు కదా. టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎందుకు చేసింది తెలుసా? స్టార్టింగ్ నుంచి డౌట్,
చెల్లె కొంచెం అందంగా ఉంటుంది, పొడుగు హైట్ మంచిగా ఉంటుంది, సోషల్ మీడియాలో పేరు ఉంది. అందరినీ చూసేవాడు ఎంబడవాడు అని చెప్పేసి డౌట్ ఫస్ట్ నుంచి. తర్వాత ప్రెగ్నెన్సీ చేసినప్పుడు నాకు చెప్పలేదు. ఆ టైంలో నాకు తెలిసి ఉంటే అది వేరేగా మాట్లాడుతుంటే వేరే ఉండేది, కానీ చెప్పాక మేనేజ్ ప్లాన్ చేసింది మా వాళ్ళ. అసలు మా అత్తమ్మ వాళ్ళకి కూడా తెలియదు ఫస్ట్. తెలియదు, అయిపోయినాక 1 monthకి తెలిసింది. అబార్షన్ అయిపోయిన తర్వాత 1 monthకి తెలిసింది. అప్పుడు 3 months 2 months అంట బేబీ. వాడు ఏంటంటే ఎంజాయ్ చేయాలి, అందంగా ఉంది, జస్ట్ వాడుకుని మైండ్ సెట్ తో వచ్చాడు అనుకుంటా. వాడు వదిలేసిపోయినా బాగుంటుండే, కానీ చంపేసి వెళ్ళాడు. అదే అసలు తట్టుకోలేకపోతున్నాం ఇప్పటికీ. అసలు నేను ఇక్కడ కూర్చొని ఈ చైర్లో కూర్చొని మాట్లాడుతున్నానా, వైషమ్మ 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 అక్కడే తిరుగుతుంది నా మనసు మొత్తం. ఫస్ట్ ఏ వర్క్ అన్నప్పుడు ఏమైందంటే ఆ సిచ్యువేషన్, అంటే ఇలా వైషమ్మ లేదు అని ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు చనిపోయిందని చెప్పేసి తెలిసిన వెంటనే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ టైంలో కళ్ళ వెంటనే నీళ్ళు వచ్చేసినాయి. కానీ ఎందుకు చనిపోతుంది అన్నటువంటి ఒక డౌట్. ఇంతమంది చేలు ఉన్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. నిన్న కూడా గీతతో ఫోన్ మాట్లాడేదని చెప్పన్నారు, పిల్లలతో మాట్లాడని చెప్పాను. రాత్రి ఆమెతో మాట్లాడినాయి. పడుకున్నారంటే పడుకున్నారు, మరి మంచిగా ఉన్నారని చెప్పేసి అన్నారు. కాకపోతే మరి ఏం జరిగిందమ్మా, ఏదో చిన్న చిన్న గొడవలు అవుతున్నట్టు అంటే 3 రోజుల క్రితం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ కారపొడి చల్లి కళ్ళల్లో వాళ్ళని కొట్టింది, బేరిచ్చింది, చేసింది. ఎవరిని? చెల్లెని హర్ని ఇద్దరిని. అంటే వాళ్ళ కొడుకుని కూడా కొట్టిందా? కొట్టేంత లేదా, కొడుకుని కొట్టేంత లేదు, మీద చల్లింది అన్నట్టు. ఇలా చల్లితే ఆ టైంకి వాళ్ళకు కొడుకు కూడా మరి చిన్న క్లిప్ ఉండేది, తీసుకెళ్ళి ఆమెని గోడగాడు పక్క పంటే అద్దమ్మా అని చెప్పి తీసుకెళ్ళాడు. నా పిల్లని ఎందుకు గుర్తున్నావు నువ్వు, అదే 3 రోజులు నా పిల్లని ఎందుకు గుర్తున్నావు, నా పిల్లని ఏం చేసింది ఇట్లా అంటే ఎంత నమ్మకంగా అంటున్నాడు. ఆ వీడియో చూస్తే మనం ఏమనుకుంటాం, నా భార్య అంటున్నాను చెప్పంటే వాళ్ళ అమ్మకు ఎగనిస్ట్, అంటే ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు పగ అయిపోయారు. ఇప్పుడు ఇంత ప్రేమ అయిపోయింది కాబట్టి బిడ్డతో మంచిగా ఉన్నది కావచ్చు అని చెప్పేసి మా అమ్మ అనుకోండి. సరే మంచిగా మరి అల్లా అప్పటికి అన్నదంట, మరి ఇట్లా మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది కరెక్ట్ కాదు, వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోయిన ఒప్పని, నా బిడ్డని నేను చూసుకుంటాం, మంచిగానే ఉంటాం మేము, మాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది ఇంట్లో జీవితంలో నన్ను చదువుకోమన్నా నేను చదువుకుంటాను నా బిడ్డని, పెళ్ళి కాకుండా సరే దానికి అని చెప్పేసి అప్పటికి చెప్పింది. కానీ అత్తమ్మ ఏం లేదు, నేను అట్లేం కాదు, నేను ఇంకోసారి తీసుకుపోను అక్కడికి, నేను కూడా పోను, ఇక్కడనే ఉంటానని చెప్పేసి నమ్మించి చేసి అక్కడికి వస్తే వీళ్ళు నైట్ పడుకునే ముందు అడగకుండా వాటర్ ఏమో తీసుకొచ్చి ఇచ్చి ఏదో వాళ్ళ స్లీపింగ్ టాబ్లెట్స్ ఏమో కలిపి ఇచ్చినట్టు. కారపొడి కొట్టిన రోజు మన ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఆ రోజు నైట్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కాల్ చేశారంట, హరి వాళ్ళ మమ్మీ వాళ్ళు. 11 అవుతుంది. ఆ రోజు కాల్ చేసి ముగ్గురు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఇద్దరు, వాళ్ళ మమ్మీ ముగ్గురు కలిసి మీ కూతుర్ని 3 daysలో చంపేస్తాం మేము అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చారంట వాళ్ళు. మన ఇంటికి వచ్చి చంపుతారా లే అని చెప్పేసి మా అత్తమ్మ అనుకున్నదంట. అంటే ఇదే విషయంలో అమ్మన్నారు, ఇదే విషయంలో వెళ్ళిపో బాబు, మరి మీ అమ్మలు ఇట్లా ఫోన్ చేసి ఇట్లా అంటారని చెప్పానంటే నేను అక్కడికి వెళ్ళాను, తీసుకెళ్ళాను, ఇక్కడనే ఉంటాం మేము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇంటికనే ఉన్నారు. సడన్గా వాళ్ళకు మరి ఏం కల్పించిందో తెలియదు, వాళ్ళకి మత్తగా అనిపించి కూలర్ కూడా దగ్గరనే, కాళ్ళ దగ్గర పెడితే కూలర్ సౌండ్ ఎట్లుంటాం మనకి, ఈ సౌండ్ వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళు మత్తులో పడుకున్నారు. ఆ కూలర్ గాలికి మనకు కళ్ళు తెరబుద్ది కాదు. అట్లా ఇక మా డాడీ అప్పటికి లేచిండు, సౌండ్స్ ఏమో వస్తున్నాయని చెప్పేసి అప్పటికి లేచిండు. పోయి చూస్తున్న టైంకి మరి మంచిగా ఉంటుంది కదా, ఎందుకు సౌండ్స్ వస్తాయి, సరే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అది ఏమో జరుపుకుంటున్నారు కాబట్టి అటు ఇటు, మరి ఏమన్నా జరుపుతురు కావచ్చు, ఏమన్నా సంథింగ్ అని ఉండొచ్చు అన్నట్టు మా అమ్మకు పోయి చెప్తే మా అమ్మ చూసి అద్దు కొత్త పిల్లలు ఎట్లుంటారు గట్టిగా ఉంటారు, నువ్వు వాడికి వెళ్ళిపో చక్కగా, వాళ్ళని చూడ ఎందుకు అట్లా అవుతున్నావు, తప్పు, వాళ్ళు బయటకు వచ్చినట్టు తప్పు అనుకుంటాడు, మా మామకి ఇట్లా చెప్తున్నాడు, మా అత్తమ్మకి ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి తప్పు అనుకుంటారు. అప్పటికి మా మామయ్య అన్నాడు, నేను డోర్ పగల కొడతా, ఏదో జరుగుతుంది లోపల, ఏదో జరుగుతుందని అన్నాడు. పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి, ఏదో జరుగుతుంది అన్నటువంటి విషయం చెప్పినా కానీ మా అమ్మకు నమ్మకం ఎక్కువ కలిపించింది కాబట్టి, వాడు బాగా నమ్మింది కాబట్టి అదేం లేదు అని చెప్పేసి అనుకోండి. అంత చంపుతుందని చెప్పి చంపం కదా, కొట్టినా కానీ పర్లేదు, పొద్దున్న లేచేసరికి హాస్పిటల్కి వెళ్తే అమ్మ అయితే పోతాను చెప్పి అనుకున్నాం. కానీ పొద్దున్న లేచేసరికి మా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు పొద్దున్న లేచి బట్టలు రక్తం పడ్డాయి అవన్నీ తీసుకుపోయి ఆడ మూలకు పెట్టి లోపల వాటర్ ఉంటాయి, జగ్గులో తీసుకెళ్ళి తాగడానికి పెట్టుకుంటారు. చెల్లెకు దూపేస్తే ఇట్లా సేపులు కట్ చేసుకుని తింటారు, ఆరెంజెస్ అవన్నీ లోపలనే పెట్టినాం. ప్రెగ్నెంట్ ఉంది ఒక చెల్లి, మంచిగా కడుక్కున్నాడు, బయటకు వచ్చిండు, బ్రష్ చేసుకుని అటు ఇటు చూసి మెల్ల దొంగలాగా చూస్తే ఫస్ట్ లాకేసి పెట్టిండు, డోర్ లాకేసి కట్టన్ వేసి పెట్టేసింది.
మా అమ్మ బయటనే ఉండి వాకి చూసుకుంటుంది. డాడీ చిన్న టేలర్ ఉంటే ఆ టేలర్ కూర్చొని చూసుకుంటున్నాడు. ఈయన తొందరగా బ్రష్ చేసుకొని ముఖం కడుక్కొని డైరెక్ట్గా వీళ్ళు అమ్మ లోపలికి వస్తున్నాక ముఖం కడుక్కుంటే బండి వేసుకుని వెళ్ళిపోయింది. అప్పటికి మా అమ్మ అడుగుతా అనుకున్నాను, అల్లుడా ఆగు, రాత్రి సౌండ్స్ వచ్చినాయి మరి ఏంటి అది తప్పు అనుకోకు, మరి ఇట్లా అల్లు మా మామయ్య అన్నాడు మరి అదే విషయం అడుగుతా అని చెప్పేసి అనుకుందంట. మళ్ళీ ఏమైనా అనుకుంటాడు కావచ్చు అల్లుడు. సరే టిఫిన్కి వెళ్తుండే కావచ్చు, వచ్చినాక చూద్దాం మరి ఏమన్నా బిడ్డని అడుగుదాం, అల్లుని అడిగితే ఫీల్ అవుతాడు మళ్ళీ. అంటే కొంచెం రెస్పెక్ట్ అయితే ఉంటుంది కదా, అల్లుని అడిగితే మరి రేపు పొద్దున్న ఏమైనా ఖర్చు పెట్టుకోవచ్చు, ఇట్లా అంటారు చెప్పేసి అనుకోవచ్చు అన్నటువంటి మాటకి అటు ఇటు కావచ్చు అన్న లెక్కలల్లో ఈ చెల్లెని అడుగుదామని చెప్పేసి లోపలికి వచ్చి కొంచెం ఒక 2-3 బోళ్ళు ఉండి తోమేసుకొని బిడ్డలు ఎత్తలేదు, లేపడద్దు క్లీన్ చేస్తా ఫస్ట్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి డోర్ తీసేసరికి మంచం మీద లేదు. మంచం మీద లేదు. అమ్మ వైషమ్మ అని చెప్పి పిలితే నీకు ఎటు పోయిందని చెప్పేసి ఇట్లా బెడ్ సైడ్ దగ్గరికి వెళ్ళిందంట, ఎటు పోయిందని చెప్పి ఇట్లా చూస్తారు కంటే కాలుకి తగిలిందంట బెడ్ దగ్గర. మంచం కింద ఉంది. మంచం కింద ఉండేసరికి అమ్మ అని చెప్పేసి మంచం కిందకి ఎదిగిపోయినమ్మా అని చెప్పేసి అప్పటికి తెలియదు ఇంకా మంచం కింద ఎందుకున్నామా ఇట్లా తీసి ఇట్లా వేసారు బోర్లో పడుతుంది. బోర్లో పడుకుని మంచం కింద ఎందుకున్నా అని చెప్పి ఇట్లా అనేసరికి మొత్తం అర్థం వల్ల ఆ టైంలో అమ్మ అయ్యి అమ్మ అని చెప్పి వెళ్తే అది అప్పటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సడన్గా వాని గురించి ఇక పట్టించుకోవాలి. ఆ టైంలో ఎక్కువ బిడ్డను బతికించుకోవాలి అని చెప్పి అన్నట్టు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక గంట ముందు తీసుకొస్తే ఖచ్చితంగా బతికిస్తాను. ఒక అర్ధగంట అయితే పానపోయి ఏం చెప్పా అంటే చచ్చిపోయేదాకా అక్కడ కూర్చొని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోయింది. అంత కక్ష ఎందుకు రావాల్సి వచ్చింది? పోలీసులు అడిగిన దాన్ని బట్టి వాడు ఏం చెప్పిందంటే నాకు భయం వేసింది ఆ టైంలో, మా వాళ్ళకి ఇట్లా అన్నారు, చంపేమన్నా డైరెక్ట్ నేను చంపేస్తాను అని చెప్పేసి అనుకున్నాను. నాకు పిసలు వేసింది ఆ టైంకి, ఏం తీసుకున్నావు నాకు అర్థం కాలేదు. కొట్టిన తర్వాత డైరెక్ట్ కొంచెం బ్లడ్ వచ్చింది, బ్లడ్ ఇవ్వడంగా నాకు పిచ్చి వేసిపోయింది. తను కొంచెం బలవంతురాలు కాబట్టి నన్ను అటు ఇటు నూకేసింది. నూకేసేసరికి నాకు వెంటనే నాకు ఏదో చేయాలని మైండ్లోకి వచ్చేసరికి కత్తి కనబడ్డ, కత్తి తీసుకొని అటు ఇవ్వడానికి ఇక్కడ మొత్తం చేసిపోయింది. అక్కడికి వస్తే అతను కింద పడిపోయింది. కత్తులు వచ్చిన తర్వాత పడిపోయినాక ముండ్రగా బట్టి పైకి లేపి ఇట్లా చంపేస్తా అని చెప్పేసి గట్టి వచ్చిన. అప్పటికి చేతి ఇట్లా గట్టిగా పట్టుకుని నన్ను వదిలేయి, మా అమ్మ లేకపోతే నేను ఉండని, లేకపోతే మా అమ్మ బతికేది, మా అన్నమ్మలు కూడా నన్ను బతికించుకుంటారు అందరూ కలిసి. ఆఖరికి నన్ను 80-70% చంపేసిన ఆల్రెడీ, ఏం లేదు, నువ్వు బయటకు వెళ్ళి డోర్ కొట్టేసి పారిపోను, తనే సలహా ఇచ్చింది. మళ్ళీ ఇవన్నీ తనే చెప్పాడా? చెప్పాడంట, నీకు ఏం కాకుండా చూసుకుంటాను నేను, నీ పేరు కూడా బయటకు ఏదో ఇట్లా అయింది అట్లా ఇట్లా జరిగిపోయింది, తను ఏమనుకుని చెప్పేసి నేను చూసుకుంటా, నీ మీదకి రాకుండా చూసుకుంటా, నేను నీకు నాకు సంబంధం లేదు, ఇక వెళ్ళిపో అని చెప్పన్నా కానీ లేదు, నేను వదిలేస్తే మీ ఊళ్ళని చంపేస్తా. చంపేస్తారు ఏమన్నా అంత ఘోరంగా కొట్టి అంత ఘోరంగా కొట్టిన తర్వాత ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు చంపకపోయినా కానీ మరి ఇక ఇట్లా చేస్తారని చెప్పి వాడికి అప్పుడు మైండ్లోకి వచ్చిందో రాలేదో తెలియదు, కానీ నిన్ను వదిలిపెడితే మాత్రం నేను చంపేస్తానన్న ఆలోచన మనకి వచ్చిందంట. ఆ టైంలో ఖచ్చితంగా చచ్చిపోయేదాకా అక్కడనే ఉండి కన్ఫర్మ్ చేసుకొని పొద్దున్న లేచి వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు అంటున్నారు నీకు కష్టపడి దొరకబెట్టినావు కానీ వాడు లొంగిపోయాడని చెప్పేసి కొంతమంది అంటే చెప్తున్నారు. ఉంటుంది. ఇప్పుడు వాడు రోడ్డు బండి వెళ్ళింది, సీసీ ఫోటో తీసుకొని ఫోటో పెడతారు, వీళ్ళు కష్టపడి మేమే పట్టుకున్నామని చెప్పేసి అంటారు. ఎందుకన్నారు మరి? ఇప్పుడు మీరు కష్టపడి పట్టుకున్నామని చెప్పినప్పుడు వీడికి దొరకకముందే ఎప్పుడు దొరికిందని చెప్పేసి సాయంత్రం వరకు దొరికింది మాకని చెప్పేసి అన్నారు. మా వాళ్ళందరూ పొద్దున్నే వాడి ఇంటికాడ ఉంటాడేమో అని చెప్పేసి ఇంటికి వెళ్ళిరారు. వాని ఇంటికి సొంత ఇల్లు ఉంది కదా, వాని ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అక్కడ లోపల ఉంది, పోలీసులు అందరూ అక్కడ బయట ఉన్నారు. ఎందుకున్నారు మీకేం తెలుసు? మరి జరిగింది మా ఇంటికాడ, దానికి దీనికి సంబంధం లేదు. అక్కడికి పోయి పోలీసులు అందరూ కావాల్సినటువంటి అవసరం ఏంటి? ఇక డైరెక్ట్ పోలీసులు అడిగితే వాళ్ళు ఏమంటారు, ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకుంటారు. అప్పటికి నేను అప్పటికి ఒక వీడియోలో మా వాళ్ళు తీసిన వీడియోలో చూసినా కాబట్టి ఈ విషయం చెప్తున్నాను మీకు. నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నాను కదా. దాంట్లో చూసినప్పుడు ఆ టైంకి వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మ లోపలనే ఉంది, ఇంట్లోనే ఉంది, అంత ధైర్యంగా ఉన్నది లోపల. ఎందుకున్నది అంటే వాళ్ళకు పలుకుబడి ఉన్నది, కొంచెం రాజకీయ పరంగానో ఎట్లనో వాళ్ళకి పలుకుబడి ఉంది, పోలీసుల నుంచి కూడా వాళ్ళకి టచ్ ఉంది. ముందే ఆల్రెడీ లాయర్ని మాట్లాడుకుని పెట్టుకున్నారంటే ఇట్లా చేస్తామని చెప్పేసి
పగడుబందీగా ముందే పోలీసులను పిలిపించుకొని ముందర పెట్టుకున్నాం కావాలి. ముందే ప్లాన్ చేసుకొని చంపేంత. ఇప్పుడు మనకు డౌట్ రావద్దు అని చెప్పానంటే పోలీసులు అక్కడ ఉన్నారు. పోలీసులు మనకంటే ముందుగా అక్కడ వాళ్ళు ఎందుకుంటారు? ఇది డౌట్ మా. దానికి ఎవరు కూడా ఇప్పటికి క్లారిఫై చేయలేదు. మీ వైపు నుంచి ఏం ట్రై చేస్తున్నారు న్యాయం జరగడానికి? ఇప్పుడు చట్టపరంగా పోవాలని చెప్పి ఫస్ట్ వాడిని చంపాలి ఖచ్చితంగా అని చెప్పేసి ధర్నాలు చేసినాం, రోడ్డు మీద కూర్చున్నాం, రోడ్లు బ్లాక్ చేసినాం, పోయినాం, చాలా ట్రై చేసినాం, పెద్ద పెద్దలను కలదానికి ట్రై చేసినాం. ఆఖరికి వస్తే కేసీఆర్ని కూడా కలదానికి ట్రై చేసినాం. కేసీఆర్ ఎంతో ఒక 10 రోజులు దూరంలో ఉన్నారు. ఎక్కడో మూలకున్నాం మేము. 1 month అవుతుంది దగ్గర దగ్గర. వాళ్ళు అప్పుడు సభ పెట్టారు, ఒకటి మీటింగ్ జగిత్యాలలో సభ జరిగింది. రైతుల్లో సభ పెడితే మేము ఎక్కడో మూలకున్నాం. మీరు వైసీ వాళ్ళ అమ్మ కదా, వైసీ వాళ్ళ అన్నదమ్ములు కదా, మీకు న్యాయం జరగాలి ఖచ్చితంగా అని చెప్పేసి లాస్ట్లో ఉన్న వాళ్ళని ముందుకు పంపారు. చెప్పాలి స్టేజ్ దగ్గరికి స్టేజ్ దగ్గర దాకా లోపల దాకా తీసుకెళ్ళారు. జనాలు అందరూ కలిసి మాకు సపోర్ట్ చేసి స్టేజ్ దగ్గర దాకా తీసుకెళ్ళిన తర్వాత అదే టైంకి కేసీఆర్ గారు స్పీచ్ ఇస్తున్నారు కదా, స్పీచ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు చూస్తుంటారు ఖచ్చితంగా మీ బ్యానర్లు పట్టుకొని ఇట్లా మాకు న్యాయం కావాలని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నాం. ఏదో స్తంభం మీద నిలబడి ఇట్లా పోస్టర్స్ పట్టుకున్నారు. అంత పెద్ద గాలిలో అంత పెద్ద ఏమో ఎగురుతుంది ఏంటి అని చెప్పేసి చూస్తారు కదా ఎవరైనా. ఖచ్చితంగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ 10 అడుగుల మధ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూశారు. ఆఖరికి వస్తే కేసీఆర్ గారు కూడా చూసారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతమంది చూస్తున్నారు, ఇంత క్లారిటీగా పట్టుకుని ఉన్నాం. 2 బ్యానర్లు పట్టుకొని ఫ్రంట్లో ముందనే ఉన్న ఒకటి అంత హైట్లో కూడా పట్టుకున్నాం. ఎవరు హైట్లో లేదు కదా, ఇట్లా సైడ్లో చూస్తే అదేంటని చెప్పేసి మనం గమనిస్తాం కదా. మరి అప్పటికి కూడా వాళ్ళు మీటింగ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అనుకున్నారో, లేకపోతే వీళ్ళని ఎందుకు పట్టించుకోవాలని చెప్పేసి అనుకున్నారో, లేకపోతే మా పార్టీ గురించి వచ్చి వీళ్ళని పట్టించుకుంటే మళ్ళీ ఏమన్నా అటు ఇటు కావచ్చు గవర్నమెంట్ పరంగా మరి అని చెప్పేసి మధుప్రియ అక్క కలిసి మీకు కొంచెం మేము ట్రై వాళ్ళు కూడా ఎట్లా కలిసారంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టేజ్ నుంచి అడేళ్ళారు. మీటింగ్ అయిపోయిందా కల్పిస్తా అని చెప్పేసి అన్నారు. కలిపేయకుండా వెంటనే వితిన్ సెకండ్లో అందరు చుట్టుముట్టేసి చక్క ఏదో రన్నింగ్ రేస్ ఉన్నట్టు స్పీడ్ వెళ్ళిపోయారు అంతే. మిగతా చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పక్క పంటి వాళ్ళు, కార్పొరేటర్లు కానీ, చిన్న చిన్న లోకల్ వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చిన్న చిన్న వాళ్ళందరూ ఈ పక్క వచ్చారు. ఈ పక్క వచ్చి దిగేటప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని చూసి అట్లా మీరే కదా మేము చూస్తున్నాం ఆల్రెడీ అట్లా అని చెప్పంటే కింద ఉన్న వాళ్ళు కూడా అందరూ అన్నారు. ఎవరైనా పైన ఉన్న వాళ్ళు ఒక్కరు పిలిస్తే మేము స్టేజ్ ఎక్కిస్తాం. మా జిల్లా ఎమ్మెల్యే కూడా ఉన్నాడు అక్కడ, ఆయన కూడా చూసిండు ఆల్రెడీ. ఆయన తరపున వాళ్ళ పార్టీ మెంబర్ కూడా చూసిండు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? వాళ్ళకి అతను చంపిన వాళ్ళ అంటే వాళ్ళు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉందనా, పొలిటికల్ అంటే ఉండొచ్చు, సపోర్ట్ ఉందనా? కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకున్నా కదా. వీళ్ళే కాకుండా వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంది అందుకనే. హరి ఒక సందర్భంలో అన్నాడు, మాకు పొలిటిక్స్ అంటే బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, మాకు ఏం జరిగినా వాళ్ళు చూసుకుంటారు. ఎమ్మెల్యే సపోర్ట్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిజికల్ జాబ్ వచ్చింది. అంటే ఒకటి కాంట్రాక్ట్ ఉంటుంది కదా, కాంట్రాక్ట్ బేస్ లో ఇతన్ని కాకుండా సర్టిఫై అయిన వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? జైల్లోనే ఉన్నాడు. ఇంకా ఏ శిక్ష పడలేదు. మధ్యలో హాస్పిటల్లోకి వెళ్ళినట్టు అంత డ్రామా, అది అంత డ్రామా, మొత్తం డ్రామానే. ఒకరు చెప్పారు నాకు, వాడు అన్ని డ్రామాలు చేస్తున్నాడు, ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా సైలెంట్గా కూర్చుంటాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏదో అయినట్టు చేస్తున్నాడు కానీ మనకి ఏం కాలేదు. ఆఖరికి వస్తే ఒక 1/2 hour ట్రీట్మెంట్ ఇచ్చారు, 1 hour ఇచ్చారు, ఏం లేదు మనకి అని చెప్పేసి మాకు అర్థమైపోయింది. చక్కగా తీసుకుని వెళ్ళిపోయాను చెప్పేసి. కొంచెమన్నా బాధపడ్డా వైఫ్ని చంపేసినందుకు? చంపిన చేశాను అని అంతలా ప్రేమించాడు కదా. పోలీసుల దగ్గర ఒప్పుకుంటాడు కదా, నాకు తప్పు అయిపోయింది ఇట్లా ఒప్పుకుంటాను చెప్పి అది కూడా ఏం లేదు. మా వాళ్ళు చెప్పి నేను పేషెంట్ చెప్పి మీరు ఒక్కసారి కలిసారా అతన్ని ఈ ఇన్సిడెంట్ అయ్యాక? కలవని ఇవ్వలేదు. నేనే చెప్పాలంటే ఈ చట్టం అనేది మనకు విడదీసినట్టు మధ్యలో సపోర్ట్ ఉందన్నమాట. వాళ్ళని కలవని ఇవ్వకుండా మొత్తానికి వాళ్ళకి హెల్ప్ చేసింది. చెప్పాలంటే చట్టం పరంగా ఏంటంటే మన రాజ్యాంగంలో కరెక్ట్ శిక్షించే వాళ్ళని కరెక్ట్గా శిక్షించట్లేదు. ఇప్పుడు చెల్లె విషయం జరిగిన తర్వాత చాలా మందిని ఆడవాళ్ళు మగవాళ్ళు చంపుకుంటున్నారు. కుక్కర్లు అంట, గ్రైండర్లు అంట, డైరెక్ట్ డ్రమ్లు వేసి దాంట్లో దీంట్లో చాలా వస్తున్నారు. పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అంటే ఎందుకు చంపుతున్నారు? ధైర్యం. ఇవాళ చంపుతాం, మనకు పలుబడి ఉంది, డబ్బు ఉంది, నెలకు 2 నెలలకు 3 సంవత్సరాలు మమ్మల్ని ఏం చేస్తారు, సంవత్సరానికైనా బయటకు వస్తాం. ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో చాలా మంది యూట్యూబర్స్ వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తారు కదా. మరి అమ్మాయి ఎట్లా అని చెప్పంటే అంత పెద్ద యూట్యూబర్కి చిన్నదైనా కానీ అంత పెద్దగా వేయింది న్యూస్. అంతమంది కాల్ చేశారు, ఎంత ఎక్కడి నుంచి కాల్ చేసి చాలా మంది అన్నారు.
మీకు ఏమన్నా ఫైనాన్షియల్ కావాలని చెప్పంటే కేసు పరంగా లాగ్ పెట్టుకుంటే 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇస్తాను చాలా మంది అన్నారు. అమెరికా, కువైట్, ఆస్ట్రేలియా, అమెరికా ఇట్లా చాలా మంది కాల్ చేసుకుంటూ అన్నారు. కానీ గవర్నమెంట్ లాగా వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు. ఏం చేస్తాం ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి సైలెంట్ అయిపోయి మనం. మీ బాధ అంతా కూడా ఎందుకే వైషమ్మ పాట ద్వారా అందరికీ తెలిసింది. వింటున్నప్పుడు మాకు కూడా కళ్ళ నుండి నీళ్ళు వచ్చేసింది, గూస్ బంప్స్ మొత్తం. అసలు ఎవరికి తెలియని వాళ్ళకి కూడా ఈ మ్యాటర్ ఒకసారి మీ పాట వింటే కళ్ళ నుండి నీళ్ళు అలాగా. నిజంగా ఆ సాంగ్ మీరే రాసారా? ఆ పిల్ల పేరు మీరే రాసారా? ఓ సిస్టర్ మీద ప్రేమతో పాడింది మీరేనా? పాడింది లేదు, వేరే ఒక సిస్టర్ ఉన్నారు. తను ఇట్లనే యూట్యూబ్లో నెంబర్ చూసి కాల్ చేసినట్టు మాకు. తను ఏంటంటే చెల్లి కళలోకి వచ్చి తనకి ఏదో అమ్మ మీద ప్రేమ, అమ్మ ఇట్లా బాధపడకని చెప్పేసి ఒక పాటలాగా తనకు ఏడ్చుకుంటూ చెప్పిందంట. ఆ లైన్ తీసుకుని తను ఒక పాట రాసింది. ఆ పాట అయినసరికి కొంచెం నాకు కూడా ఎమోషనల్ అయిపోయి అమ్మ కూడా చూపిస్తే చాలా బాగా రాశారు ఎవరో కానీ నా గుండెకి టచ్ అయింది అని చెప్పేసి అనేసరికి ఆమెకు నేను మెసేజ్ చేసింది, నేనే మెసేజ్ చేసిన. తను కూడా మనకు కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసిందంట, కానీ కుదరలేదు. ఒకనొక సందర్భంలో మన నెంబర్ దొరికిందండి. మెసేజ్ చేసి మాట్లాడేసరికి అన్న ఇట్లా సంగతి ఇట్లా ఈ చెల్లి నా కళ్ళలోకి వచ్చి ఇట్లా చెప్పింది కాబట్టి ఆ పాట రాసి పెట్టినాను నేను, లేకపోతే పెట్టకపోతుంది. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అని చెప్పాలంటే మీకు ఏమైనా పాటలు కావాలి, మీకు ఏమైనా హెల్ప్ కావాలని చెప్పాలంటే ఆ టైంలో నాకు గుర్తొచ్చింది. నేను ఒక పాట పాడిస్తే చెల్లి కోసం అని చెప్పేసి అనుకున్నా. అంత బడ్జెట్ మంది లేదు, మ్యాక్సిమం 50 నుంచి 1,00,000 మంది ఖర్చు వచ్చామని పెట్టాలంటే. ఈ పాట ఏంటని చెప్పాలంటే ఏ తోటి తను ఒక పాట రాసింది, అది పెట్టి కొంచెం పర్లేదు మంచిగా ఉంది కాబట్టి మనం పోకుండా కొంతమందికి అయితే తెలుస్తుంది మన బాధ. ఇప్పుడు వీడియోలో నేను అందరికీ చెప్పలేను, ఏమన్నా అంటే చెల్లెని వాడుకుంటున్నాం, చెల్లె గురించి ఇట్లా చెప్తున్నాం, అట్లా చెప్తున్నాం చెప్పి చాలా మంది. మీరు ఏది చేసినా సరే కింద అలాంటి కామెంట్స్ వస్తున్నాయి, చాలా వరకు డిలీట్ చేస్తున్నారు కదా మీరు. నేను నేను చూసి ఎక్కడ బాధపడుతున్నా అని చెప్పేసి అప్పుడప్పుడు అతను చాలా బ్యాడ్ గా వచ్చిన కమెంట్స్ అతను చేశారు. ఇప్పుడు 4-5 నెలల్లో ఒక 5 6 డిలీట్ చేసినాను, 5 6 అంతే. ఇప్పుడు ఏం డిలీట్ చేయలేదు. డిలీట్ చేసి వస్తుంది 100 కొద్ది పెడుతుంటాను. నేను ఎన్న డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ మీ పేరెంట్స్ చూస్తే ఇంకా బాధపడతారు కావచ్చు అని చెప్పేసి డిలీట్ చేస్తలేను. ఇప్పుడైతే అప్పుడైతే 4-5 డిలీట్ చేసిన, ఇప్పుడు ఏం చేస్తలేను. తను కూడా నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చింది. ఈ పాట రాసి మరి ఒక పాట రాసి ఉండి నేను చూసుకుంటానని అసలు బాగా రాశారు. సో తనకి ఎప్పుడు న్యాయం జరుగుతుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. చాలా అన్ని వీడియోస్లోనూ జస్టిస్ ఫర్ వైష్ణవి అని చాలామంది చూస్తూనే ఉన్నారు. వాడికి ఖచ్చితంగా శిక్ష పడింది. అండ్ మీ గురించి కూడా అంటే 1-2 వచ్చే కామెంట్స్ని మీరు పట్టించుకోకండి. మీ ఫ్యామిలీలో ఏం జరిగింది అనేది మీ యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పాలనుకుంటున్నారు అంతే. అంతేకాకుండా మొన్న ఒకసారి ఇట్నే కామెంట్స్ పెట్టి ఏం చేసిన, నేను చెల్లె పరంగా పెట్టాను, నా పరంగా కాదు, చెల్లె పరంగా పెడితే దానికి నేను కొన్ని కామెంట్స్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు లైట్గా పెట్టినా. పెడితే ఏంటంటే ఈ వీడియో తీసుకుని కూడా వాళ్ళు రోల్ చేస్తున్నారు. అయ్యో చెప్పి కూడా వేస్ట్, వినని వాళ్ళకి ఎందుకు చెప్పాను. ఇంకొకటి చాలా మంది మేము పెట్టిన వీడియోస్ మళ్ళీ వాళ్ళు పెడితే మాకు బ్లాక్ ఛానల్కి ప్రాబ్లం వస్తుంది. అట్లా కూడా మాకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ వీడియోస్ కూడా ఇంకా ముందుకి తీయాలా వద్దా అన్న డౌట్ కూడా ఒకటి మైండ్లో అదైపోయింది. సో ఇంకొంతమంది అడుగుతున్నారు, మీరు సాంగ్ రాస్తున్నారు కదా, సాంగ్ అంటే గుర్తొచ్చింది, సాంగ్లో 8 years వరకు మనం మాట్లాడుకోలేదు అని ఏదో రాశారు కదా మీరు. 8 years మనం మాట్లాడుకోకపోయినా సరే నీ మీద ప్రేమ తగ్గలేదే అని ఏదో చిన్న మాటకే 8 years వరకు మాట్లాడుకోలేదని. అది ఎంత ప్రేమ ఉన్నప్పుడు మరి అంత ఏంటండి 8 years మాట్లాడుకోకపోవడం. తను ఎట్లా అంటే మా అమ్మ సపోర్ట్ చేసింది చెల్లె. దానివల్ల ఇప్పుడు నేను ఎట్లా అంటే ఇంట్లో ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఉంటాను కొంచెం. మా వాళ్ళందరూ అంటే నేను కొంచెం స్ట్రిక్ట్ ఉంటాను. అందువల్ల కొంచెం ఏమైందంటే వాళ్ళకి నచ్చలేదు. చెల్లెకి కూడా ఈ అమ్మ సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు నీ అన్నతో మాట్లాడితే నన్ను చదువుకో అని చెప్పేసి ఫోర్స్ చేస్తాడు. ఆ పని చేయి, ఈ పని చేయి, అట్లా ఉండి ఇట్లా ఉండి, ఈ డ్రెస్ వేసుకో, ఇలా తయారు కావాలని చెప్పేసి. లేడీస్ అంటే ఇట్లా ఉండాలని చెప్పేసి నా మైండ్. మీరేమో లేడీలా ఉండాలనుకుంటున్నారు, తనేమో మగరైలా ఉండాలనుకుంది. కొంచెం ఆపోజిట్ అవడం వల్ల మాట అనేది బంద్ చేసింది. నేను చాలాసార్లు ట్రై చేసినా కానీ ఎందుకు మాట్లాడలేదు నాకు ఇప్పటికీ. నేను మ్యారేజ్ అయిన తర్వాత అయితే చాలాసార్లు ఆమె పడుకొని ఉంటే వెళ్ళి కాలు మొక్కుపో అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేసి అట్లా కూడా వెళ్ళి అంటే వదిన వల్ల అయినా ఆమె మాటలు కలుపుకుంటుందేమో అని చెప్పేసి చాలా ట్రై చేశాడు, అయినా కుదరలేదు. మొండిగడ్డం అనుకుంటా చాలా.
కానీ పాపం మారింది, పెళ్ళైన తర్వాత మెల్లమెల్ల మారుతుంది. నాకు ఇంకోటి కొడుకు పుట్టిన తర్వాత అప్పుడే ఫస్ట్ మాట్లాడింది, మళ్ళీ మాట్లాడేనా ఫోన్ మాట్లాడింది. చేసిన డైరెక్ట్ ఫోన్ చేసి రాత్రి పూట చెల్లమ్మని ఇట్లా నీకు అల్లుడు పుట్టిండు అని చెప్పంటే సంతోషంతో అన్న అర్థం అని చెప్పా అన్న మేము అర్థం చెప్పి అని అన్నది. అట్లనే బాగా అని చెప్పా అంటే బాగా ఇచ్చింది, వాళ్ళిద్దరికి చెప్పినాం. తెల్లారు వచ్చారు అమ్మ లేదు, అమ్మ బయటకు వెళ్ళింది, నేను చెప్తానులే అని చెప్పేసి అన్నది ఫోన్లో. మళ్ళీ శివరాత్రికి కలుస్తాం. అన్ని ఇయర్స్ తర్వాత మాట్లాడుకున్న తర్వాత కలిసినప్పుడు ఎలా ఇప్పుడు కలిసిపోయి అయిపోయింది. ఇక మెల్లమెల్ల ఇట్లా తను కూడా ఫీల్ అవుతుంది కదా, మదర్ అవుతూ ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి తను కూడా ఫీల్ అవుతుంది, ఇప్పుడు మాటలు కలుస్తాయని చెప్పేసి అనుకున్నాను. మేము ఇంకా అనుకున్నాం ఇప్పుడు రాఖీ పండుగకి తనకు ఒక చైన్, గోల్డ్ చైన్ వేయాలి, ఎట్లైనా కష్టపడి తన శ్రీమంతం ఒక గ్రాండ్గా, మ్యారేజ్కి లేము కదా, గ్రాండ్గా శ్రీమంతం చేయాలని చాలా, అసలు చెప్పడానికి నా మాటలు రావట్లేదు, చెప్పుకోవాలనిపిస్తుంది కానీ చెప్తుంటే గుండెలో బాధ తట్టుకోలేకపోతున్నాను నేను. శ్రీమంతం చాలా గ్రాండ్గా చేయాలి, ఫంక్షన్ హాల్లో చేయాలి తనకి అని చెప్పి చాలా హోప్స్ పెట్టుకున్నాను నేను. జస్ట్ ఒక 1 month అయితే శ్రీమంతం అవుతుండే, వాడు ఇద్దరిని చంపేసి వెళ్ళాడు. తనకి నా మేనల్లుడు అని చెప్పుకునేంత లేదు, ఒక మేనమామని అన్న మాట చెప్పుకునేంత కూడా లేకుండా అయిపోయింది అతనికి. అసలు ఎవరికైనా కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్ల ఉండాలి, ఆడపిల్లని చాలామంది ఇప్పుడు ఆడపిల్ల అని చెప్పేసి తీసి పడేస్తున్నారు కదా, దయచేసి మీరు అట్లా చేయకండి. ఆడపిల్ల అంటే ఒక ఇంట్లో ఒక మహాలక్ష్మి. మా ఇంట్లో ఇప్పుడు వైషమ్మ చనిపోయిన తర్వాత అయితే అసలు మా ఇంట్లో కళనే వెళ్ళిపోయింది. అసలు ఇంట్లో ఎట్లాంటి పండుగలు చేసుకోవాలనిపించట్లేదు, ఏదనిపించట్లేదు. తనే లేదు, ఆడపిల్లనే లేదు అసలు మా ఇంట్లో. మాకు ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది. లాస్ట్గా చెప్పాలంటే ఒకటే మాట ఏం లేదు, ఆడపిల్లలు అని చెప్పాలంటే మా ఫ్యామిలీలో 2 రకాలు ఉంటాయి. వాళ్ళకు పెద్దోళ్ళు కాబట్టి పెళ్ళి అయింది, వాళ్ళంటే మాకు చాలా ప్రేమనే. అందరికంటే లాస్ట్లో ఉన్న అంటే అందరికీ ఆడపిల్ల పుట్టాలి అని చెప్పేసి అందరూ ఉంచుకున్నారు. మా పెద్దమ్మ 7 ఉంచుకున్న దాంట్లో 2 మాత్రమే ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. లాస్ట్లో మా అమ్మ తర్వాత మా అమ్మ వాళ్ళ అక్క ఇద్దరు, ఇప్పుడు మా అమ్మను వాళ్ళ అక్క ఇద్దరు సేమ్ ప్రెగ్నెంట్ అయ్యారు అన్నట్టు. ఈ 2 ఆడపిల్ల పుడతారని చెప్పేసి ఉంచుకున్నారు. అంటే మా డాడీ వాళ్ళకు మా పెద్దనాన్న వాళ్ళకి కొంచెం ఇష్టం అన్నట్టు ఆడపిల్ల అంటే. ఉంచుకున్న తర్వాత లాస్ట్లో పుట్టింది మా చెల్లి ఒకటే, వాళ్ళకు కూడా అబ్బాయి పుట్టారు. అందరికీ గారాభంగా పెరిగింది, అట్లనే కొంచెం మగవాళ్ళ మధ్యలో పెరిగింది కాబట్టి మొగరాయిలో పెరిగింది. అప్పటికి నేను అనుకున్నా కొంచెం అమ్మ నేర్పు, ఆడపిల్ల బుద్ధులు ఉండాలి అట్లా అంటే దాని ఇష్టం ఉన్నాడు, ఎట్లుంటే అట్లా ఉన్నది, ఎందుకు పోసేయదు, ఒకదే కదా ఉన్నది, పెళ్ళైన తర్వాత మారుతుంది అని చెప్పా అంటే ఎప్పటికి అనుకున్నాం కానీ కుదరలేదు. ఆడపిల్లలు లేని వాళ్ళకే పడుతుంది. ఇప్పుడు మాకు ఒకనొక చెల్లి ఆడపిల్ల లేదు. ఇప్పుడు నెక్స్ట్ రాఖీ పండుగ వస్తుంది, ఎవరితో కట్టించుకుంటాం? పోయినసారి కూడా నేను కట్టించుకోవాలి, ఇక్కడనే ఉండిపోయాను. అప్పుడు కూడా నేను వెళ్దానని చాలా బతిమలాడినాయి. మేము మండే రోజు ఊరు నుంచి ఇటు వచ్చామే లేదు, ఆ రోజు నైట్ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఆ రోజు కూడా మీతో చాలా బతిమలాడినా, మనం వెళ్దాం చిట్టి దగ్గర, అంటే ఇంటికి వెళ్ళి ఒకసారి కలిసేసి వద్దాం, నాకు ఎందుకో మంచి అనిపిస్తలే అని. ఆ రోజు వెళ్ళినా కానీ నేను లాస్ట్ టైం తను చూసుకునేదాన్ని, ఆ రోజు కూడా చూసుకోకలేని టైం. శివరాత్రి లాస్ట్ మీట్ మాది. అప్పుడు కూడా నాకు చాలా పిల్లోస్ అవి ఇవి ఉంటాయి కదా, అంటే బొమ్మలు, ప్యారెట్వి అవి ఇవి, లవ్ సింబల్వి, పిల్లోస్ అట్లాంటివి ఉంటాయి, అవన్నీ కొనిచ్చింది. ఫస్ట్ టైం ఆమె కొనించడం నాకు. ఆ రోజు అన్నీ కొనిచ్చింది, మా పిల్లలకి బొమ్మలు కొనిచ్చింది ఆడుకోవడానికి. అతనితో కూడా చాలా సరదాగా గడిపింది, అతనికి లెమన్ జ్యూస్ అవన్నీ తాగిపించింది ఆ రోజు. నేను అతనికి చెప్పాలంటే మంచి ప్రేమను చూసుకున్నాను, తక్కువేం చేయలేదు. నేను పోయినప్పుడల్లా ఖచ్చితంగా ఏం తాగుతావు ఏం తింటావు అని చెప్పేసి నేను బయటకు అయినప్పుడల్లా తీసుకొని వెళ్ళినా, కూర్చోబెట్టినా, తాగిపించినా, మంచిగా కూల్ డ్రింక్స్ తాగుతాడు. కదా ఏం తాగుతాడో బయట ఏం తాగుతాడో మనకి లేదు. ముందడి తాగుతా అని చెప్పానంటే అది నాకు డబ్బులున్నా లేకుండా పోయి తీసుకుపోయి కూర్చోబెట్టి తినిపించి తాగిపించి ఏదైనా దావత్ లాంటివి చేసుకున్నా కానీ పోయి తీసుకుపోతాను. బాగా మరి ఖర్చులకు ఉన్నాయి ఏమన్నా, మరి ఏమన్నా కావాలని చెప్పి అడుగుతుండే, మీకు ఉన్నాయి కదా అని చెప్పేసి అడుగుతుండే. లాస్ట్లో కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఉన్నాయి కదా మరి ఖర్చు పెడుతుంది, ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేవని చెప్పి సైడ్కి తీసుకెళ్ళి అడిగిన పక్కన. అంటే శివరాత్రి అప్పుడు వాళ్ళు అప్పుడే వీడియో స్టార్ట్ చేసి కాబట్టి పర్లేదు, కొన్ని డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ఉన్నాయి మన దగ్గర అని చెప్పేసి అంటే సరే అని చెప్పి అన్నప్పుడు. చాలామంది అనుకుంటున్నారు యూట్యూబ్లో వీడియోస్ తీయడం వల్లనే వైషమ్మని చంపారని. ఆ వీడియోస్ తీయడం కూడా వాడి ఫోర్స్ వల్లనే తీసింది వైషమ్మ. మ్యారేజ్కి బిఫోర్ వేరే, మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని డేస్కి మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేసిందంటే అర్థమైపోవచ్చు ఆమె ఎందుకు తీయలేదు. వీడియోస్ తీస్తే అయితే మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూగా చేసేది. బట్ వాళ్ళ హస్బెండ్ ఫోర్స్ చేశాడు, మనం ఫోన్ కొనుక్కుందాం, కొత్త వీడియోస్ తీద్దాం అని చెప్పేసి చాలా ఫోర్స్ చేశాడు. అప్పుడు స్టార్ట్ చేసింది. మళ్ళీ తన ఓపిక లేకున్న ప్రెగ్నెన్సీ టైంలో
ఓపిక లేకుండా నీరసమైనా కానీ ఎంతో కొంత వీడియోస్ తీసుకుంటూ పెట్టింది, లైవ్స్ పెట్టింది, చాలా పెట్టింది. అంత మంచి అమ్మాయిని వాడు అసలు ఎట్లా చంపాడేమో. అంత సపోర్టబుల్గా ఉండేది ఆ అమ్మాయి. ఒక మగరాయుడే ఆమె, అంతే. ఆమె గురించి చెప్పడానికి అసలు మాటలే లేవు అసలు. అంత మంచి అమ్మాయి. ఇంకొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఏంటి మీరు సంతు గారు మాట్లాడుకోవట్లేదా అని. వానికి నాకు ఎప్పుడు చిన్న చిన్న గొడవలు ఉంటా ఉంటాయి కానీ మాట్లాడుకోకుంటున్నాం. ఆహా. అన్నదమ్ములు ఎందుకు ఇంట్లో గొడవలు అయితే మాట్లాడుకుంటాం. కాకపోతే వాడు ఉండేది అక్కడ, నేను ఉండేది ఇక్కడ. ఎవరి పని మీద వాళ్ళు ఉన్నాం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పండుగలు గొప్పలు వచ్చినప్పుడు ఇంటి కోసం ఎక్కువ కాల్స్ చేసుకొని మాట్లాడుతూ మేము అట్లా ఏం చెయ్యం. ఒక అత్తమ్మకి మామయ్యకి కాల్ చేస్తాం, నేనైతే మా మామయ్యతో కూడా ఎక్కువ మాట్లాడను. మా అత్తమ్మతో కాల్ చేస్తాను, మాట్లాడుతాను, ఉంటాను. అంటే డాడీకి చిన్నప్పుడు పెళ్ళైనప్పటి నుంచి అయినా అంతకుముందు అప్పటి నుంచి అయినా ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం. ఇక మేము పుట్టినప్పటి నుంచి అయినా కానీ తను ఫారెన్లో ఉండడం వల్ల ఎలా ఉండాలి, పిల్లలతోటి ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా నేర్పియాలి, ఎలా చూసుకోవాలి, బాబు గారు నువ్వు ఇట్లా ఉండాలి, ఇది కావాలి అని చెప్పేసి అలా ఉండడం అనేది కొంచెం తక్కువ అయిపోయింది, తెలియకుండా పోయింది. అందువల్ల కొంచెం తనతో తక్కువ మాట్లాడతాం, ప్రేమ అనేది ఉంటుంది. తనతో తక్కువ మాట్లాడతాం, అమ్మతో ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే అమ్మతోటే ఉంది ఎక్కువ. మొత్తం మీద ఇప్పుడు మేము కోరుకునేది అయితే లోన్లీగా ఇప్పుడు మేమైతే ఒక జర్నీ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఇంకా నా హోప్స్ ఏంటంటే ఇప్పుడు ఫోక్ మ్యూజిక్స్ అంటే ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి, ఎల్లమ్మ సాంగ్స్ అవి ఇవి. దానికోసం ఒక సపరేట్ ఛానల్ పెట్టి మళ్ళీ సాంగ్స్ తీద్దాము, మళ్ళీ డైలీ వ్లాగ్స్ తీస్తాను, కంటెంట్స్ తీద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మా హస్బెండ్ చూసేమన్నారు, ఇవన్నీ తీస్తావు, ఇప్పుడు చెల్లి చనిపోయింది కదా, తీస్తే ప్రజలు ఏమన్నా అనుకుంటారేమోనంటే అవి తీస్తేనే మాకు ఎంతో కొంత డబ్బు వస్తే మేము యూజ్ చేసుకోగలుగుతాం. ఎవరేమనుకుంటే ఏముంటుందిలే పర్లేదు. అప్పుడు అతను నన్ను సర్ది చెప్పాడు, ఇప్పుడు నేను అతన్ని సర్ది చెప్పడం అవుతుంది. అట్లా ప్రజలు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నెగటివ్ కమెంట్స్ పెట్టద్దు, బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దు, ట్రోల్స్ చేయడం కానీ అట్లా చేస్తే మా ఛానల్కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇవన్నీ చేయొద్దని చెప్పేసి నేను చాలా కోరుకుంటున్నాను ప్రజలని. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ ఫైనల్గా మీ ఆడియన్స్కి కానీ? ఒక 2-3 విషయాలు చెప్తా. ఒకటి, మీకు ఇష్టం లేకపోతే చెల్లె విషయంలో చెల్లె టాపిక్ చెప్తున్నా, ఇష్టం లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోండి, విడాకులు తీసుకోండి, మాట్లాడుకోండి, కూర్చొని హస్బెండ్ ఏదో ఒకటి అటొకటి. మీరు అత్త కోడలతోటో అత్త మామలతోటో లేకపోతే కోడలు ఇట్లా ఎవరైనా కానీ, తండ్రి కొడుకులైనా ఎవరైనా కానీ సంథింగ్ నచ్చకపోతే విడిపోండి. ఎవరు బతుకు వాళ్ళు మంచి హ్యాపీగా బతకండి, ఎలా బతకాలని కూడా అలా బతకండి. రెండోది వచ్చేసి, మేము ఇప్పుడు చాలా వెనుకబడి ఉన్నాం. మా ఫ్యామిలీ మొత్తం మీరు చూడొచ్చు, వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారో వీడియోలు, ఎలా ఉంటున్నారో, అవన్నీ వాళ్ళకు జీవితమే అది, వాళ్ళ లైఫ్ స్టైలే అది, వాళ్ళకు వచ్చే ఇన్కమే దాంట్లో కొంచెం అన్న, దాంతో వాళ్ళు ఉంటున్నారో ఏదో కొంచెం అన్న సంపాదించుకుంటారో, వాళ్ళ జీవనాన్ని గడిపించుకుంటున్నారని చెప్పంటే దాంతో. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో, ఇన్ని రోజులు మాకు ఏదో మేము వీడియోస్ తీయద్దు అని చెప్పేసి అనుకోవట్లేదు, తీయాలని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ కాకపోతే చెల్లె ఉన్నటువంటి ఇప్పుడు మాకు అటువంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాకు వీడియో తీద్దామని చెప్పంటే తనే గుర్తుకొస్తుంది, ఒక వీడియో తీద్దామని కానీ మాకు టైంకి ఒక మాట మాట్లాడదామని కానీ తనే గుర్తుకొస్తుంది. కాబట్టి ఈ మధ్యలో వీడియోస్ అయితే తీయాలి. తను లేకుండా కానీ మా గుండెలో అయితే ఉండిపోయింది. తను లేని లోటు ఎవరు తీర్చలేరు. చాలామంది ఫోన్ చేసుకుంటే నేనే వయసమ్మ, నేను రాఖీ కడతా, అట్లా కడతా, ఇట్లా కడతాను, కానీ మనం తప్పు మాట అది.